మార్కు సువార్త 4వ అధ్యాయము ధ్యానము. 4వ అధ్యాయంలో 41 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 41 వచనాలలో 7 ప్రధాన భాగాలు లిఖించబడ్డాయి. వాటి వివరాలు చెబుతాను, మరియు అవి ఇతర సువార్తలలో ఎక్కడ ఉన్నవో కూడా చెబుతాను. ఒక పెన్ కాగితం పెట్టి వ్రాసుకోండి. మొదటి వచనము నుండి 9వ వచనము వరకు విత్తువాని ఉపమానము వ్రాయబడి ఉన్నది. ఈ విత్తువాని ఉపమానము మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనములో, లూకా సువార్త 8వ అధ్యాయం 4వ వచనము నుండి వ్రాయబడ్డాయి. విత్తువాని ఉపమానం చాలా ప్రాముఖ్యమైనటువంటి స్క్రిప్చర్ పోర్షన్. దీన్ని మనం చాలా అద్భుతంగా ధ్యానించబోతున్నాం. 10వ వచనం నుండి 13వ వచనము వరకు యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ ఉపమానముల ద్వారా ఎందుకు బోధిస్తున్నాడో వివరించారు. ఉపమాన కారణం వివరించారు. ఇది మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో మరియు 34వ వచనంలో, లూకా సువార్త 8వ అధ్యాయం 9వ వచనంలో ఇవే వివరాలు ఉన్నాయి. 14వ వచనము నుండి 20వ వచనము వరకు విత్తువాని ఉపమానము వివరణ యేసు తెలియపరిచారు. విత్తువాని ఉపమానము వివరణ ఇది మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనములోను, లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలోను కూడాను వివరించబడ్డవి. 21వ వచనం నుండి 25వ వచనం వరకు దీపము వెలిగించి దీపస్తంభము మీద ఉంచాలి అనే దాని యొక్క ఉపమానము ప్రభువు తెలియపరిచారు. దీపస్తంభంపై దీపం ఉంచబడాలి. ఇదే మాటలు మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 13వ వచనంలో, లూకా సువార్త 8వ అధ్యాయం 16వ వచనంలో మనకు వ్రాయబడ్డాయి. 26వ వచనం నుండి 29వ వచనము వరకు ఉన్నటువంటి వాక్యములో గోధుమ గింజను గూర్చినటువంటి ఉపమానం తెలియచేశారు. గోధుమ గింజ. తర్వాత 30వ వచనము నుండి 34వ వచనము వరకు ఆవగింజ గూర్చి ఉపమానం. పరలోక రాజ్యము ఆవ గింజను పోలి ఉన్నది అనే ఉపమానం. 35వ వచనం నుండి 41వ వచనం వరకు ప్రభువు సరస్సు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను, పెద్ద తుఫాను, చిన్న దోణె, ఆయన గాలిని, సముద్రాన్ని, పొంగును అణిచినది వివరణ చెప్పబడింది. ఇది లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధమైన వృత్తాంతమే వ్రాయబడింది. ఇలా 7 భాగాలుగా ఈ యొక్క అధ్యాయంలో ప్రధానమైన విశేషాలు చెప్పబడుతూ వచ్చాయి. ఇక మనం మార్కు సువార్త 4వ అధ్యాయాన్ని వచనాలుగా ధ్యానము చేసుకుందామని మీకు నేను తెలియజేస్తున్నాను. మొదటి వచనము నుండి వాక్యాన్ని చదువుకుందాం. మార్కు శుభవార్త 4వ అధ్యాయము మొట్టమొదటి వచనం.
ఆయన సముద్ర తీరమున మరలా బోధింప ఆరంభించారు. మరల 3వ అధ్యాయం 1వ వచనంలో మరలా సమాజ మందిరంలో ప్రవేశించారు అన్నాడు. చూడండి, మరల అనేటువంటి పదము పదే ఈ యొక్క అధ్యాయాల్లో వాడుతున్నాడు. 2వ అధ్యాయం ప్రారంభ వచనం కూడా ఆయన మరలా కపెర్నహూములో ప్రవేశించాడు అని రాశాడు. మీరు వాక్యాన్ని చూస్తున్నప్పుడు వెంటనే అనే పదము, మరలా అనేటువంటి పదము ఈ యొక్క పుస్తకంలో మార్కు సువార్తలో విరివిగా వాడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు సముద్ర తీరమున పలుమార్లు బోధించారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆయన బోధింప ఆరంభించినప్పుడు బహుజన సమూహాలు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చున్నారు. జనులు సముద్ర తీరమున నేల మీదన ఉన్నారు. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు ప్రజలకు బోధించారు. తన బోధలో వారితో మాట్లాడుతూ విత్తువాని ఉపమానం చెప్పారు. చూడండి, ఆనాటి ప్రజలకు వ్యవసాయం తెలుసు. యేసుక్రీస్తు ప్రభు జ్ఞానము కలుగునట్లు సందేశమును ప్రజలకు ఇవ్వటానికి ఆయన ఉపయోగించిన విధానము తెలిసిన దాని నుండి తెలియని దానిని వివరించుట. known to unknown. This is the best communication principle. కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇది బాగా నేర్చుకోవాలి మనం. తెలిసిన దాని నుండి తెలుసుకొనవలసిన దానిని బోధించుట, నేర్పించుట అంటే పోలిక చేసి చెప్పటం. ఒక సంగతిని ఒకరు తెలుసుకోవాలి అంటే వారికి తెలిసిన సంగతితో పోలిక చేసి వివరించినప్పుడు ఆ సంగతి బాగా అర్థమవుతుంది. అందుకే ఉపమానాల ద్వారా ప్రభు వర్ణించారు. ఆయన ఒక దోణి మీద ఎక్కి కూర్చున్నారు. సముద్రములో ఒక దోణి ఎక్కారు. జనులు సముద్ర తీరాన ఒడ్డున నిలబడి ఉన్నారు. ఆయన లోనికి వెళ్ళి ప్రసంగాలు చేశారు. ఇవాళ ఎక్కువ మంది ప్రజలకు వినపడినట్లుగా మనం ఏం వినియోగిస్తున్నామంటే పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, మైక్ సెట్ వాడతాం మనం. ఈ శబ్దాన్ని రెట్టింపు చేయటం ఎట్లా అనేదానికి యేసు ప్రభువు సహజంగా ఉన్నటువంటి వనరులనే వాడుకున్నాడు. ఒకటి, ఆయన సముద్రములోనికి దోణి తోసుకుని వెళ్ళినప్పుడు ఆయన అలల మీద నుండి ఆ శబ్ద తరంగములను పంపటం కొరకు ఆయన లోనికి వెళ్ళి బోధించేవాడు. మీరు చూడండి, సముద్రపు ఒడ్డు ఉన్నవానికి సముద్రము యొక్క లోపలికి కొంచెము వెళ్ళి శబ్దము చేస్తే అది తరంగముల మీద వృద్ధి చెంది వెలుపటికి వస్తుంది. ఇట్ ఇంప్రూవ్స్ సౌండ్ అన్నమాట. అలాగే ఆయన వేల మందికి బోధించాల్సి వచ్చినప్పుడు మైదానంలో కూర్చుండబెట్టి ఆయన ఎత్తైన స్థలములో ఆయన మాట్లాడారు. ఆ మైదానం చుట్టూత ఉన్నటువంటి హిల్ ఏరియాలో ఆయన పైనుండి మాట్లాడటంతో ఆ శబ్దం ఎకోయిస్టిక్ ఎఫెక్ట్తోని శబ్దం పెరిగి వినిపించేది. అర్థమవుతుందా? కనుక ఆయన బహు సమృద్ధి అయిన సమాజాలను, బహు జనసంఖ్య కలిగిన సమాజాలను అడ్రస్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి శ్రద్ధ తీసుకున్నారు. ఆయన ప్రజలకు వినపడు శ్రద్ధ తీసుకున్నారు. ప్రసంగము స్పష్టముగా వినపడవలెను. స్పష్టత లేకపోతే గ్రహించలేము. అందుకే ప్రభువు సముద్రంలోనికి ఒక దోణిలో కొంచెము వెళ్ళి అక్కడ నుండి ఆయన బోధ చేసినప్పుడు గట్టు మీద ఉన్న ప్రజలందరికీ స్పష్టంగా వినపడుతోంది. ఎ ప్రీచర్ మస్ట్ take these steps before he starts his message.
ప్రజలకు నేను చెబుతున్న వాక్యం అందుతుందా లేదా, వినబడుతుందా స్పష్టంగా అనేది ఎరిగిన తర్వాత బోధించడం ప్రారంభించాలి. మనం ఈనాడు చర్చెస్లో చూస్తాము, ఖరీదైనటువంటి పిఏ సిస్టమ్స్ ఉంటాయి, కానీ దాన్ని ఆపరేట్ చేసేవాళ్ళు ఉండరు. అందుకే వాటి యొక్క పూర్తి స్థాయి ఫలితం సంఘాల్లో శబ్దం విషయంలో కనపడదు. అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడాను దాని ఫుల్ పొటెన్షియాలిటీలో వినియోగించే ఆపరేటర్స్ లేక ఒక ఖరీదైనటువంటి ఇన్స్ట్రుమెంట్ కూడా దాని పూర్తి స్వరమాధుర్యాన్ని వినిపించలేకపోతుంది. ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనం పరిచర్యలో ఉన్న వాళ్ళం జాగ్రత్తగా పట్టించుకోవాలి. ప్రభువు బోధిస్తున్నారు, వినుడి వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. చూడండి ప్రభు ఎట్లా మాట్లాడుతున్నారు, వినుడి, లిజన్. ఓ ఫ్రెండ్స్, హియర్, అలర్ట్, అలర్ట్, ఐఎమ్ స్టార్టింగ్ మై మెసేజ్, బీ అలర్ట్. అర్థమవుతుందా? నేను మాట్లాడబోతున్నాను, ప్లీజ్ లిజన్, ప్లీజ్ లిజన్. ఇదిగో ప్రజెంట్ టెన్స్లో చెప్తున్నాడు, ఇదిగో ఒక విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాడు. ఇమాజినేషన్ చేయిస్తున్నాడు వాళ్ళతోటి. ఒక వివరం చెబుతున్నప్పుడు ఒక ఇమాజినరీ ఎఫెక్ట్ ఆ మైండ్ మీదకి వచ్చినప్పుడు దాట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. అందుకనే మీరు చూడండి, ఇంటర్నెట్లో, యూట్యూబ్లో చిన్ని వర్తమానాలు ఇచ్చేటువంటి వాళ్ళు 5 నిమిషాలు 7 నిమిషాలు ఒక మెయిన్ సబ్జెక్ట్ చెప్పాలనుకునే వాళ్ళు పిక్చర్స్తోని దాన్ని ఆడియోని క్లబ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చాలా అర్థవంతంగా మనకు తెలుస్తూ ఉంటాయి. మనం వింటున్నాం, విన్నదానిని టైప్ చేసి చూపిస్తారు, మళ్ళీ చదువుకుంటున్నాం, మళ్ళీ టైప్ చేసిన దానికి అనుకూలమైన పిక్చర్ పెడతారు, చూడగలుగుతున్నాం. వినికిడి ఉన్నది, చూడటము ఉన్నది, గ్రహించటము ఉన్నది. ఇట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్, గుడ్ కమ్యూనికేషన్. మంచి విధానంలో తన యొక్క ప్రసంగాన్ని వాళ్ళకు చేర్చాలి అంటే ఆ ఇమాజినేషన్లోనికి తీసుకెళ్తున్నాడు ప్రభు వాళ్ళను. ఇదిగో ఒక విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాళ్ళ మైండ్స్ని ఆ ఇమాజినరీ స్టేటస్లోనికి ప్రమోట్ చేస్తున్నాడు ప్రభు. అర్థమవుతుందా? విత్తువాడు విత్తనాలు విత్తాడు అని చెప్పేయచ్చు, కానీ చెప్పటం అలా చెప్పలేదు. ఏమంటున్నాడు? ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వెళ్ళాడు, వెళ్ళేం చేశాడట, వాడు విత్తుచూ ఉన్నాడు. అప్పుడు కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. సహజంగా పొలాలు ఉన్నవారు, వ్యవసాయం ఎరిగిన వారికి ఇవి ఈజీగా అర్థమైపోతాయి. ఎంత సులువుగా అంటే, విత్తువాడు విత్తనాన్ని విత్తుతున్నాడు. మత్తయి సువార్తికుడు చెప్పాడు, విత్తేటువంటి వాడు మనుష్య కుమారుడు అని, విత్తనము దేవుని యొక్క వాక్యం అని, విసరబడుతున్నటువంటి స్థలాలు మనుషుల యొక్క హృదయాలు అని అర్థమయ్యేటట్టుగా ఇది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యేసుప్రభు చెప్పాలనుకుంటుంది విత్తే వ్యక్తి విత్తనాలను గురించి చెప్పటం కాదు, మనుషుల హృదయములలో దేవుని వాక్యము యొక్క ఫలము అద్భుతముగా, సమృద్ధిగా, నూరంతలుగా రావాలి అనేది పాఠం ఇక్కడ. విత్తేవాడు విత్తుతున్న విత్తనాల పేర్లు, విత్తుతున్న స్థలాల పేర్లు, వాటి యొక్క ప్రాముఖ్యతలు అవి కాదు ఇక్కడ అంశం. అంశం వల్ల ఏమిటంటే, దేవుని కుమారుడని యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్యాన్ని మనుషులకు అందిస్తున్నప్పుడు వాళ్ళు ఎలా గ్రహిస్తున్నారు, గ్రహించిన తర్వాత దాని ప్రకారం ఎలా నడుచుకుంటున్నారు, అలా నడుచుకున్నప్పుడు వారి నుండి కలుగుతున్నటువంటి ఫలితములు ఏ విధంగా ఉన్నవి, దాన్ని చెప్పాలనుకుని ఈ ఉపమానం ఎత్తుకున్నాడు.
కాబట్టి త్రోవ పక్కన పడినవి విత్తనాలు, త్రోవ పక్కన పడినప్పుడు పక్షులు వచ్చి వాటిని మృంగేస్తాయి, ఎత్తుకెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ పక్షులున్నాయి, విత్తనం త్రోవ పక్కన పడింది, పక్షులున్నాయి అన్నప్పుడు పక్షిని అపవాదితో పోల్చాడు. Satan is always ready to steal the seed of God, word of God. పక్షులు ఆ పొలాల చుట్టూ చెట్లపై ఉండి తిరుగుతూ చూస్తూ ఉంటాయి, విత్తుతున్నప్పుడు విత్తనాలు ఏమైనా ప్రక్కకు పడుతున్నాయేమో అని. అలా ప్రక్కకు పడినటువంటి విత్తనాలు పక్షులు ఎత్తుకొని పోతాయి, పక్షులు ఎత్తుకొని పోతాయి. పక్షులు ఎత్తుకొని పోతే ఆ విత్తనం నిష్ప్రయోజనం అయిపోతుంది. 5వ వచనం, కొన్ని విత్తనములు చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడిపోయి వేరు లేనందున ఎండిపోయాను. 2వ నేల విత్తనం పడినటువంటిది, మొదటిది త్రోవ ప్రక్కన, 2వది రాతి నేలన పడిన విత్తనం. వేరు తన్నుటకు అవకాశము లేదు, ఎందుకంటే రాతి నేల. అందువలన వెంటనే మొలకెత్తిన వెంటనే మాడిపోయింది. చూడండి, ఇవాళ అనేక మంది జీవితాలు ఈ విధంగా ఉంటాయి. దేవుని వాక్యం వినగానే వెంటనే రెస్పాండ్ అయిపోతారు. మనం ఇలా మారిపోవాలి, ఇలా తీర్మానం చేసేసుకోవాలి అనుకుంటారు. లోతైనటువంటి వేరు లేకపోవటం వల్ల, డీప్ రిపెంటెన్స్ ఎక్స్పీరియన్స్ లేకపోవటం వల్ల వెంటనే దాన్ని మార్చేసుకుంటారు. మాడిపోతుంది మొక్క. ఉదయించటం ఎంత వేగంగా ఉదయించిందో అంతరించిపోవటం కూడా అంతే వేగంగా, అంతకంటే వేగంగా అంతరించుకుపోతుంది. అవి కఠిన హృదయాలను సూచిస్తున్నాయి. ఇక 3వ రకం విత్తనాలు కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి. ముండ్ల పొదల్లో మొలకెత్తిన ఉపయోగం ఏముంది? అక్కడికి రైతు వెళ్ళి కొయ్యలేడు. ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు వాటిని అవి ఎదిగినా వాటిని అణిచివేశాయి ముండ్ల పొదలు, కాబట్టి అవి ఫలించలేదు. కొన్ని మంచి నేలను పడ్డాయి, అవి మొలిచి పెరిగి పైరుగా మారి 30 రెట్లు, 60 రెట్లు, 100 రెట్లు ఫలించాయి. వినుటకు చెవులు గలవాడు వినుగాక. వినండి అని ప్రారంభించారు ప్రభు. ఈ ఉపమానం చాలా చిన్న ఉపమానం, కరెక్ట్గా చదివితే 1 మినిట్లో దీన్ని మనం చదవచ్చు. ఆయన మళ్ళా వెంటనే కంక్లూజన్ ఇచ్చారు, వినగలిగిన వాడు చెవి కలిగిన వాడు వినగలుగును గాక. మనం గంట ప్రసంగం చేసి కంక్లూడ్ చేస్తాం, కాదు. He took a small, simple, little parable. Very straight words, very few words. Not lengthy, big message. చాలా స్ట్రైట్గా, చాలా చిన్నగా, చాలా తక్కువ మాటలతో తాను ఎక్కువ అర్థాన్ని తక్కువ పదాలలో కూర్చి ఆయన ప్రజెంట్ చేశారు. ఆయన కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్. చెవి కలిగిన వాడు వినును గాక. ఎవరికి లింక్ పెట్టాడు? వినేవాళ్ళకే లింక్ పెట్టాడు. వినేవాళ్ళకే లింక్ పెట్టాడు. ఆయన తాను చెప్పాల్సింది చెప్పాడు, వినండి అని అభ్యర్థించి చెప్పాడు. ఇప్పుడు విన్నవారికి చెవి ఉంటే వారు గ్రహిస్తారని కూడా చెప్పాడు. నౌ యువర్ టర్న్. Preacher's turn completed. Now the listener's turn started to understanding. దాన్ని గ్రహించాల్సింది మీరే, అప్పుడు మీకు చెవి కావాలి. You need an ear of understanding. అర్థం చేసుకునేటువంటి హృదయం నీకు లేకపోతే నువ్వెన్ని ప్రసంగాలు విన్నా వ్యర్థమే.
ఎంతసేపు విన్నా వ్యర్థమే, ఎంత గొప్ప బోధకుని చేత విన్నా వ్యర్థమే. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? అందుకే ప్రభువు చెప్పిన మాట, ఆయన ఒంటరిగా ఉన్నాడు. 10వ వచనంలో ఆయన చుట్టూత 12 మంది శిష్యులు కూడా ఆయన చుట్టూతో ఉన్నవారు ఆ ఉపమానాన్ని గురించి ఆయన అడిగారు, ప్రభువా ఈ ఉపమానం అర్థమేమిటి? అందుకు ఆయన ఎందుకు ఉపమానాలు చెబుతాడో చెబుతున్నాడు. దేవుని రాజ్యము మర్మము తెలుసుకోవటం మీకు అనుగ్రహించబడింది. మీకు అంటే యూదులకు, వెలుపటి వారు అంటే అన్యులకు. వింటున్నప్పుడు యూదులు ఉంటారు, అన్యులు వింటారు. అన్యులు విన్నప్పుడు వారు గ్రహించాలి అంటే వారికి తెలిసినటువంటి ఉపమానము చెప్పి దాని నుండి నిజమైన అర్థాన్ని చెప్పినప్పుడే వాళ్ళు గ్రహిస్తారు. కాబట్టి నేను ఉపమానాలు చెబుతున్నాను. వెలుపట ఉండేవారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారని, వారు చూచుటకైతే చూచి కనుగొనక, వినుటైతే విని గ్రహింపక ఉండుటకును అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధించబడుచు ఉన్నవని వారితో చెప్పాను. ఏమని చెప్తున్నాడు వారితోటి? ఏమని చెప్తున్నాడండి వారితోటి ప్రభు? వారు చూస్తారు కానీ కనుగొనరు, వింటారు కానీ గ్రహింపరు. అలా ఉండుటకు ఉపమానములు వారికి బోధించబడుతున్నాయి. మరి ఈ ఉపమానం మీకు తెలియదా? ప్రభు 2 ప్రశ్నలు అడుగుతున్నారు. అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగ తెలుస్తాయి? ఈ ఉపమానం మీకు తెలియదా? ఈ ఎగ్జాంపుల్ మీకు తెలియదా? ఈ స్క్రిప్చరల్ పోర్షన్ మీకు తెలియదా? మీరు మళ్ళీ అడుగుతున్నారు, మీరు ఇంకా తెలుసుకోలేకపోయారా? యూదులై ఉన్నారు, దేవుని ఆత్మ కలిగిన వారుగా, ప్రజలు కలిగిన వారుగా, ధర్మశాస్త్రం కలిగిన వారుగా, ప్రవక్తలు కలిగిన వారుగా, టీచర్స్ని ఉపదేశకులను కలిగిన వారుగా ఉన్న మీరు ఈ ఉపదేశములను ఉపమానములను ఇంకనూ తెలియక ఉన్నారా? ఒక చదువుకున్నవాడు ఒక చదువుకోనివాడు మన ముందున్నప్పుడు చదువుకోని వాడు గ్రహించకపోతే ప్రాబ్లం లేదు, గ్రహించేట మళ్ళీ చెప్పచ్చు. చదువుకున్నాడు కూడా గ్రహించకపోతే ఏమిరా నువ్వు చదువుకున్నావు నీకు అర్థం కాలేదా అని అంటాం కదా. అదేవిధంగా ప్రభు అంటున్నాడు, మీకు ఈ ఉపమానం తెలియలేదా? తెలియాలి ఈ ఉపమానం, మీరు గ్రహించి ఉండాలి ఈ ఉపమానం. ఎందుకని? త్రోవ ప్రక్కన పడిన వారు కాదు, మీరు కఠిన నేలను పడిన వారు కాదు, ముళ్ళతుప్పలో పడిన వారు కాదు కదా యూదులంటే. దే ఆర్ ఆన్ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ జుడాయిజం. మీకు అర్థం కావాలి. మరి మిగతా ఎట్లా అర్థం అవుతాయి? ఇవే అర్థం కాకపోతే సోదరుడా సోదరి గ్రహించండి, ప్రభువు వారిని ప్రశ్నిస్తున్నాడని. 14వ వచనం, విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. అర్థం చెబుతున్నాడు ప్రభు. విత్తనము వాక్యము, విత్తువాడు యేసు ప్రభువు. యేసు ప్రభు వాక్యాన్ని విత్తటానికి ఈ లోకానికి వచ్చారు. దేవుని వాక్యము దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తుంది, దేవుని చిత్తమును బయలుపరుస్తుంది, దేవుని యొక్క మార్గములను తెలియచేస్తుంది. దేవుని చిత్తము దేవుని మార్గములు వాక్యములోనే దొరుకును, వాక్యమునకు వెలుపట దొరకవు. ప్లీజ్ అండర్స్టాండ్. దేవుని విధానము వాక్యములోనే తెలియబడును, వాక్యమునకు వెలుపట కాదు. కాబట్టి విత్తనము దేవుని వాక్యము. విత్తనము మొలకెత్తి వృద్ధి చెంది ఫలించాలి. ఆ ఫలము ప్రజలు కోరుకుంటారు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో దేవుని యొక్క ఆత్మ యొక్క ఫలమున్నది చూచారు. ఆ ఫలము సమృద్ధిగా ఫలించాలి. ఒకే ఆత్మ ఫలము 9 తొనలున్నవి అందులో, అవి ఫలించాలి. పీపుల్ మస్ట్ రిసీవ్ యువర్ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ అబండెంట్లీ, సమృద్ధిగా మీ ఫలాలు లోకం అనుభవించాలి. అందుకే మీరు పిలువబడ్డారు.
కాబట్టి వాక్యం అనే విత్తనం ఒక్కటే మీలో వృద్ధి చెందుతుంది. ఏది విత్తుతామో దానినే కోస్తాం. కాబట్టి వాక్యాన్ని విత్తాలి, ఇతర కాక్ అండ్ బుల్ స్టోరీస్ కాదు, హ్యూమన్ ఓరియంటెడ్ టెల్లింగ్ స్టోరీస్ కాదు, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం విత్తబడాలి, దేవుని వాక్యం వృద్ధి చెందాలి, దేవుని వాక్యం ఫలించాలి, దేవుని వాక్యం మనం జీవించాలి, దేవుని వాక్యం ఫలాలు మనము లోకానికి అందించాలి. దట్ ఈస్ ద మెసేజ్. అదే మనకు ప్రభు చెబుతున్నాడు. విత్తువాడు వాక్యాన్ని విత్తుతున్నాడు. వాక్యము సేమ్ పవర్ సీడ్. ఇక్కడ విత్తేవాడు ఒక్కడే, వాక్యము విత్తనము ఒకే విత్తనము, కానీ విత్తబడినటువంటి నేలలు మాత్రమే వ్యత్యాసము, విత్తబడినటువంటి నేలలు మాత్రమే భిన్నము. ఎస్, ఏమిటి 4 రకాల నేలలు? త్రోవ పక్కన, రాతి నేలన, ముండ్ల పొదల్లో, మంచి నేల. 4 రకాలైనటువంటి హృదయాలకు పోలిక, 4 రకాలైనటువంటి హృదయాలకు పోలిక. హౌ ద హార్ట్ రెస్పాండ్స్, హౌ ద సాటన్ రెస్పాండ్స్. అర్థమవుతుందా? సాతానుడు ఎట్లా ప్రవర్తిస్తాడు, మనుషుడు ఎట్లా ప్రవర్తిస్తాడు, ప్రభువు ఏమని చెబుతున్నాడు. ఈ అవగాహన లేనివాడు అజ్ఞానిగా మిగిలిపోతాడు. అయితే ఇక్కడ ప్రభువు చెబుతున్నది ఏమిటంటే, త్రోవ పక్కన ఉండువారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడుతుంది, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. వీళ్ళెవరో తెలుసా? ఎక్కువ శాతం ఆదివారం మందిరానికి వచ్చి వాక్యం విని గుమ్మంలోనే మరిచి బయటికి వెళ్ళేవాళ్ళు. గుమ్మంలోనే మర్చిపోతారండి. 10 నిమిషాల తర్వాత పాస్టర్ గారు ఏం ప్రసంగం చెప్పారు అంటే గుర్తులేదంటారు. ఇంకా గుర్తే లేకపోతే అది ఎలా ఫలిస్తుంది మీలో? ఎక్కువ శాతం విత్తబడుతుంది. సంఘాల్లో ఎంతో వాక్యం విత్తబడుతోంది. ప్రతి ఆదివారాన, ప్రతి బైబిల్ స్టడీలో, ప్రతి ఉపవాస ప్రార్థనలో. బట్ వేర్ ఈస్ ద చేంజ్ ఇన్ ద సొసైటీ, ఇన్ ద చర్చ్? లేదు. వై 3% క్రిస్టియానిటీ ఇన్ ఇండియా? బికాజ్ నో ఫ్రూట్. అర్థమవుతుందా? ఇవి త్రోవ పక్కన పడిపోతున్నాయి. వెంటనే వాక్యాన్ని సాతాను చితికెళ్ళిపోతాడు. ఆ చర్చిలో బయటే కూర్చొని ఉంటాడో ఏమో, వీళ్ళు వాక్యాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. చెప్పులు దొడుక్కోవటం అంతే, వాక్యం మర్చిపోవటమే. వాక్యాన్ని విడిచి చెప్పులు దొడుక్కుంటారు వెళ్ళటానికి, ఇళ్ళకెళ్ళటానికి. ఇవాళ అది దుస్థితి. వారు చెప్పులింటికి పట్టుకెళ్ళటం మర్చిపోరు, కానీ వాక్యాన్ని ఇంటికి పట్టుకెళ్ళడం మర్చిపోతున్నారు. వాక్యాన్ని తీసుకెళ్ళి దానిని మెమరైజ్ చేయటం, దానిని మెడిటేట్ చేయటం, దానిని ప్రాక్టీస్ చేయటం, దాని ఫలితాలను ఎక్స్పీరియన్స్ చేయటం ఉంటుందా? ఉంటుందా? మాకు భారతదేశంలో ఒక చిన్న కథ చెబుతారు. అదేమిటంటే, ఒక పిల్లి పొయ్యిలో పడుకుంటుందట. ఇదివరకు, ఇప్పుడంటే గ్యాస్ స్టవ్స్ వచ్చాయి, ఒకప్పుడు కట్టెల పొయ్యిలు ఉండేవి. కట్టెల పొయ్యిలు రాత్రిపూట ఆర్పేస్తారు, కానీ ఆ స్థలమంతా కూడా ఉదయం అంతా మంట మండి ఉంటుంది కదా, వెచ్చగా ఉంటుంది అన్నమాట. పిల్లి శీతాకాలం, చలికాలంలో ఆ పొయ్యి శుభ్రం చేసిన స్థలంలో పడుకొని వెచ్చగా పడుకొని ఉంటుంది. ఆ వెచ్చడి దనంలో కలలు కంటుందట. చాలా మంచి మంచి కలలు కంటుంది. తన యజమానిని గురించి చాలా కలలు కానీ అవన్నీ యజమానికి చెప్పాలి అని తీర్మానం చేసుకొని ఆ పొయ్యిలో లేచి నిలబడద్దట. పిల్లి ఎప్పుడైనా ఒళ్ళు విరుచుకునే విధానం చూచారా మీరు? పిల్లి తన ఒళ్ళు విరుచుకున్నప్పుడు నడుము భాగాన్ని బాగా పైకి లేపి కాళ్ళ గోళ్ళను కూడా వెడల్పు చేసి విదిల్చుకుంటుంది. దాట్స్ ఇట్, అంతే. విదిల్చుకోవటమే మర్చిపోతుంది. తన కన్నిన కళ, తను చెప్పాలనుకున్నవన్నీ మర్చిపోయి మళ్ళా తన యొక్క ఆహార వేటలో పడిపోతుంది. ఇవాళ అనేక మంది క్రైస్తవులు ఈ విధంగా ఉన్నారు.
విన్న వెంటనే మర్చిపోతున్నారు. ఎందుకని? సాతానుడు ఆ విత్తనాలు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. దెర్ విల్ బి నో మోర్ సీడ్ ఇన్ దెయిర్ హార్ట్స్. వారి హృదయాల్లో ఇక ఆ విత్తనాలు లేవు. మోస్ట్ డేంజరస్ స్టేజ్. తర్వాత త్రోవ పక్కన పడిన వాటిని సాతాను వెతికెళ్ళిపోతాడు. తరువాత నేల. రెండవది అటువలనే 16వ వచనం, రాతి నేలన విత్తబడిన వారు ఎవరనగా, లార్డ్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద పీపుల్, నాట్ అబౌట్ ద సాయిల్స్. He is explaining the people by explaining the different soils. భిన్నమైనటువంటి పొలాలను వివరిస్తూ ప్రభువు ఆ యొక్క విధానాన్ని చెబుతూ వస్తున్నాడు. గ్రహించండి. రెండవది నేల, రాతి నేలన విత్తబడిన వారు. వాక్యం వింటారు, సంతోషంగా అంగీకరిస్తారు, వాక్యం వారిలో విత్తబడుతుంది, కానీ సంతోషంగా అంగీకరిస్తారు, కానీ వారిలో వేరు లేనందున, వేరు నేలలోనికి దిగే కొలది మొక్క పైకి ఎదుగుతుంది. దట్ ఈస్ ద న్యాచురల్ ప్రిన్సిపల్. వేరు భూమిలోనికి ఎంతగా అయితే వెళుతుందో అంతగా మొక్క పైకి ఎదిగి స్థిరపడుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? వేరు లేదు. ఎందుకని? రాతి నేల కదా, మన్ను కొంచెమే ఉంది, కింద రాయి ఉంది, వేరు కిందకి వెళ్ళటం లేదు. కాబట్టి ఫాస్ట్గా మొక్క గ్రోత్ వచ్చేస్తుంది. వేరు ఎప్పుడైతే కిందకి వెళ్ళటం లేదో దాని స్ట్రెంగ్త్ అంతా ఒక్కసారే మొక్క మీద చూపించేప్పుడు మొక్క ధన్మని పైకి ఎదిగిపోతుంది, వెంటనే గ్రోత్ వచ్చేస్తుంది. చూచిన వాడు అనుకున్నాడు, అబ్బా చాలా వేగంగా వచ్చేసింది అని. మీరు చూడొచ్చండి, మీరు ఎప్పుడైనా గమనించండి, రాళ్ల మధ్యలో అక్కడక్కడ విత్తనాలు మొలకెత్తి చిన్న చిన్న మొక్కలు కనపడుతూ ఉంటాయి. రెండో రోజులు చూస్తే అక్కడేం మొక్క ఉండదు. ఎందుకని? అది రాతి నేల, వేరు కిందకి వెళ్ళదు, నీరు లభించదు వేరుకి, ఆటోమేటిక్గా అది చచ్చిపోతుంది. దీని నుంచి ఏం నేర్పించాలనుకుంటున్నాడు ప్రభు? దీని నుంచి ఏం నేర్పించాలనుకుంటున్నాడు? వాక్యాన్ని విన్నగానే సంతోషిస్తారు. కొంతకాలం ఆ వాక్యం, ఆ మొక్క ఎలా అయితే కనబడుతుందో అలా కొంతకాలం ఆ వాక్యంలో నిలిచుంటారు. మనమేనండి ఇవన్నీ కూడా, మనలోనే ఉన్నారు, మనలోనే ఉంటాయి ఈ స్వభావాలన్నీ కూడా. జాగ్రత్త, చూసుకోండి. మేక్ యువర్ సెల్ఫ్ డిసైపుల్ విత్ డిసిప్లిన్. ఒక మంచి ఉత్తమ క్రమశిక్షణ కలిగిన శిక్షితుడైనటువంటి సైనికుడి వలె మన అలవాట్లను మనం మార్చుకోవాలి. లేకపోతే ఇదిగో ఇలానే ఉంటుంది. రాతి నేలన పడిన విత్తనం త్వరగా మొలకెత్తుతుంది, త్వరగా ఎదుగుతుంది, త్వరగా మాడిపోతుంది. కారణం ఏమిటి? వేరు తన్నుటకు వీలు లేనందున. కొంతకాలం బాగానే భక్తి చేస్తాడు, కొంతకాలం బాగానే వాక్యం ప్రకారం నడుస్తాడు, కానీ వేరు లేనందున, ఇట్స్ నాట్ డీప్లీ రూటెడ్. అంతే. ఏం చేస్తాడట? శ్రమ కానీ హింస కానీ కలగగానే అభ్యంతరపడి మార్గం తొలగిపోతారు. ఇది రెండో రకం. శ్రమ హింస రెండు క్రైస్తవుడికి వస్తాయి. శ్రమ వచ్చినా హింస వచ్చినా నిలబడాల. నిలబడిన వాడే క్రైస్తవుడు, నిలబడలేనివాడు క్రైస్తవుడు ఎట్లా అవుతాడు? కాలేడు. కనుక విశ్వాసికి శ్రమలు పరీక్షలు, హింస ఒక ప్రమోషన్ కొరకు వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి పరీక్ష. వాటిలో నిలదొక్కున్నవాడే దీవించబడతాడు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి యొక్క స్థిరత, మెచ్యూరిటీ ఎలా తెలుస్తుందంటే ఆ వ్యక్తి శోధించబడిన మీదటనే, పరీక్షించబడిన మీదటనే, అతడు సువర్ణము వలె కనపడిన అప్పుడే ఆ వ్యక్తి గుర్తించబడతాడు. కనుక ఈ రెండవ నేల, రాతి నేల,
దీనిలో వెంటనే పంట వచ్చిన మొక్క వచ్చినట్టు కనపడినా అది మాడిపోతుంది. అలాగే భక్తి విషయంలో కూడా, వాక్యానికి విధేయత చూపే విషయంలో కూడా హింస వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు మానేస్తారు భక్తిని మానేస్తారు. అది రెండవ రకం. ఇక మూడవది 18 వచనం, ముండ్ల పొదలలో విత్తబడిన వారు. వీరు వాక్యాన్ని వింటారు, కానీ ఐహిక విచారము, ధనమోసము మరియు ఇతరమైన అపేక్షలు లోపలికి చొచ్చి, ఏ లోపలికి? హృదయం లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోతాయట. లోపలికి వెళ్ళి వాక్యాన్ని అణిచేస్తాయి. అది నిష్ఫలమవుతుంది. నిష్ఫలము అంటే ఫలించదు, ఫలము లేనిదైపోతుంది. ఐహిక విచారాలు, ధనము యొక్క మోసం, అపేక్షలు వచ్చినప్పుడు వాటిని జయించలేక వాక్యాన్ని చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా మనలోనే ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కూడా మనుషుల్లోనే ఉన్నాయి. అందుకని ప్రభు చెబుతున్నాడు, నీవు మంచి నేల వలె నిన్ను నీవు సిద్ధం చేసుకోవాలి. నీవు మంచి నేల ఎలా అయితే ఉంటుందో అలాగా ఫలించుట కొరకు నీవు అటువంటి కండిషన్స్లోకి రావాలి. రాతి నేలలా ఉండద్దు, ముండతుప్పల్ లాంటి నేలలా ఉండవద్దు, త్రోవ పక్కన ఉండేటువంటి నేలలా ఉండద్దు. నువ్వు మంచి నేలగా ఉండు, ఫలించు నేలగా ఉండు. 30 60 100 ఫలించాలి అనంటే నీవు మంచి నేలగా మారాలి. నీవు సిద్ధపరచబడిన నేలగా మారాలి. నువ్వు త్రవ్వబడినటువంటి నేలగా మారాలి. దున్నబడిన నేలగా మారాలి. తడుపబడిన నేలగా మారాలి. చదును చేయబడిన నేలగా మారాలి. అర్థమవుతుందా? అప్పుడే ఫలం, అప్పుడే ప్రతిఫలం, అప్పుడే ఆశీర్వాదం, అప్పుడే ఇతరులకు దీవెనగా నువ్వు మారగలుగుతావు. ఇక 4వది 20 వచనంలో చెబుతాడు, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా, వాక్యము విని, నెంబర్ 1 దే లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 2 వాక్యాన్ని అంగీకరించి దే విల్ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంగీకరించి 30 60 100 ఫలించువారు. వారు విన్నారు, విన్నాక అంగీకరించారు. దే యాక్సెప్టెడ్ ఇట్. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? వారు అంగీకరించారు అంటే అర్థం ఏంటండి? యాక్సెప్ట్ చేశారంటే అర్థం ఏంటి? దే యాక్సెప్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే అది ఒక్కదాని ప్రకారమే నడవటానికి ఒప్పుకున్నవారు అని అర్థం. హూ ప్రాక్టీసెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ప్రకారం నడిచేటువంటి వారు అన్నమాట. అర్థమైందా? అటువంటి వారిది ఫలం. అటువంటి వారే ఫలిస్తారు. అటువంటి వారే డీప్లీ రూటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం లోతుగా ఉండాలి. నీ మెమరీలో లోతుగా ఉండాలి. 119వ సంకీర్తనలో కీర్తనాకారుడు అన్నాడు, పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకుందును. యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? వాక్యము చొప్పును చూచుకున్నట చేతనే కదా. వాక్యము ఏది విత్తితే అదే కోస్తాం. వాక్యాన్ని విత్తండి, వాక్య ఫలాలు వస్తాయి. దాని కొరకు నీ హృదయం అనేది నేల నీవు సిద్ధం చేసుకోవాలి. సారము కలిగినదిగా ఉండాలి. నేల సిద్ధపరచబడినదిగా ఉండాలి. అప్పుడే ఫలం. నీటితో తడపబడినదిగా ఉండాలి. కాపాడబడేటువంటిదిగా ఉండాలి. ప్రొటెక్ట్ చేయబడాలి. యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ గేట్స్ ఆఫ్ హార్ట్. నీ హృదయము యొక్క ద్వారములున్నవే, వాటిని నీవు ప్రొటెక్ట్ చేసుకోవాలి, క్లోజ్ చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి. నీ 5 సెన్సెస్ యు నీడ్ టు కంట్రోల్ దెమ్. నీ వినికిడి, నీ చూపు, నీ వాసన ద్వారా గ్రహింపు, చర్మము స్పర్శ ద్వారా గ్రహింపు, వీటన్నిటిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా కాపాడుకోకపోతే కరప్ట్ అయిపోతావు. జాగ్రత్త.
పతనం అయిపోతావు, జాగ్రత్త. కనుక నీ ఇన్నర్ కెపాసిటీస్ వర్ధిల్లాలి, నీ అంతరంగ సామర్థ్యాలు వర్ధిల్లాలి, అట్మాస్ఫియర్ కావాలి, వాతావరణం కావాలి. ఒక మొక్క మొలకెత్తి ఫలించి వృద్ధి చెంది ఫలాలు రావాలంటే ఇట్ నీడ్స్ గుడ్ అట్మాస్ఫియర్, రైట్ అట్మాస్ఫియర్. చూడండి, మనం చూస్తాం మామిడికాయ, మ్యాంగో పూత పట్టే సమయంలో చాలా మంచు వస్తుంది. ఆ మంచుకి పూత రాలిపోతుంది. పూత రాలిపోతే ఇక కాయ ఎక్కడి నుండి వస్తుంది? రాదు. పిందెలుగా మారేది పూత, పూత పిందెగా మారుతుంది, పిందె కాయగా మారుతుంది, కాయ పండుతుంది, పండినాక కాయకు వస్తాం. కనుక విత్తనం వేసేసిన వెంటనే అయిపోలేదు, దాన్ని జాగ్రత్త చేసుకోవాలి, మొక్క వచ్చేటట్లు చూసుకోవాలి, వచ్చిన మొక్కను కాపాడుకోవాలి, వచ్చిన మొక్కకు చీడపీడలు తరగకుండా చూసుకోవాలి. పక్షులు కానీ ఇతర జంతువులు కానీ ఆ మొక్కలను తినేయకుండా చూసుకోవాలి. ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ దానికి ఇవ్వాలి. అట్మాస్ఫియర్ ప్రొటెక్టివ్గా ఉండాలి. అప్పుడే కదా చెట్టు ఫలం ఇచ్చేది. నీ వ్యక్తిగత జీవితం కూడా అంతే. యు నీడ్ టు టేక్ మోర్ కేర్. నీ హృదయంలోని జీవ నదులు ప్రవహిస్తాయి కనుక మొదట నీ హృదయం జాగ్రత్తగా కాపాడుకో. చేపల చెరువులు తవ్వుతారు మా ప్రాంతాల్లో. చేపల చెరువులు తవ్విన తర్వాత దాన్ని వాటర్తో ఫిల్ చేసి ఫిష్ సీడ్ వేస్తారు, చిన్న చిన్న చేప పిల్లలను వేస్తారు. దాన్ని వాటర్తో ఫిల్ చేసే ముందు చాలా కేర్ఫుల్గా దాన్ని క్లీన్ చేస్తారు. ఆ ట్యాంక్ అంతా కూడాను ప్యూరిఫై చేసేస్తారు. ఆ తర్వాత వాటర్ పెట్టినా కూడాను అందులో కలుషితాలు వ్యర్థాలు ఏమి లేకుండా జాగ్రత్త తీసుకుంటారు. శత్రువులు ఏదైనా పాయిజన్ చేస్తారని చెప్పి గట్ల మీద కాపలాలు ఉంటారు, ఎవరిని కొత్త వాళ్ళు రానివ్వరు. ఎంత శ్రద్ధ తీసుకుంటే చేపల పంట వస్తుంది, ఎంత శ్రద్ధ తీసుకుంటే ఒక గోధుమ పంట వస్తుంది, వరి పంట వస్తుంది. కాబట్టి శ్రద్ధ తీసుకోవాలి. తన హృదయం అనేది నేలను కాపాడుకోవటంలో శ్రద్ధ తీసుకోవాలి. దాని మెన్యూర్తో ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూ ఉండాలి. దైవజనుల యొక్క వర్తమానాలు మెన్యూర్లా పనిచేస్తాయి, అంటే ఎరువుల్లా పనిచేస్తాయి అన్నమాట. లిజనింగ్ గుడ్ మెసేజెస్, రీడింగ్ వెరీ గుడ్ స్పిరిచువల్ బుక్స్, watching very good, sensational, useful movies, scientific movies. నీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసేటువంటి వాటిని చూడాలి. అర్థమవుతుందా? కనుక నీ హృదయాన్ని కాపాడుకోవాలి, నీ హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి, నీ హృదయంలో వాక్యాన్ని వృద్ధి చేసుకోవాలి. ఊరికే ఒక వచనం క్యాలెండర్లో చదివి కూర్చోవటం కాదు. యూ నీడ్ టు మెడిటేట్ దట్ వర్స్, రైట్ ఇట్ డౌన్, రైట్ ఆల్ ద న్యూ థాట్స్, collect so many people opinions on that verse, read more commentaries, yes, discuss with people, debate with people, come to a good conclusion. ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్తో బైబిల్ స్టడీ చేస్తున్నాను ఒకరోజు. లూకాసు వార్త 19వ అధ్యాయం జక్కయ్య ఉపమానం. నేను ఆ రోజున ఆ ఉపమానాన్ని వాళ్ళకి చెబుతున్నప్పుడు నేను ఒక కోణంలో దాన్ని చెప్పగలుగుతున్నాను. నాకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే వారందరికీ ఒక వైట్ పేపర్ పెన్ ఇచ్చేసి రైట్ యువర్ ఓన్ యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పాను. అలా చెప్పగానే వాళ్ళందరూ కూడాను 15 నిమిషాలు టైం తీసుకొని ఒక 20 మంది 20 రకాల ప్రసంగాలు తీసుకొచ్చారు.
డిఫరెంట్ కోణాలు. వాళ్ళు పెద్ద బైబిల్ పండితులు కాదు, సామాన్యమైనటువంటి క్రిస్టియన్ బాయ్స్ అండ్ గర్ల్స్. వాళ్ళు ఎక్సలెంట్ థాట్స్ తీసుకొచ్చారు. అసలు ఎన్నడూ నేను 20 ఏళ్ళు అప్పుడు నేను సర్వీస్కి వచ్చి ఆ 20 ఏళ్లలో ఎప్పుడు కూడా అన్ని రకాలుగా నేను ఆవిష్కరించలేకపోయాను ఆ వాక్యాన్ని. కానీ 20 మంది 20 రకాలుగా దాన్ని 20 కోణాల్లో చూపించారు. ఎక్స్పోజిటరీ వర్డ్ ఆఫ్ గాడ్, విస్ఫోటనాత్మకమైన విధానంలో దేవుని యొక్క వాక్యాన్ని ఎక్స్పోజ్ చేశారు. సోదరుడా, సోదరి, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మెమరైజ్ ఇట్. దాన్ని ధ్యానించటం. ఒకే వాక్యం ఎంతో కొత్తగా కనిపిస్తుంది. కనుక మంచి నేలన పడిన విత్తనం అంగీకరించిన తరువాత ఫలించింది, అంగీకరించకపోతే ఫలించదు. మొట్టమొదట నువ్వు వాక్యాన్ని విన్న తర్వాత యు మస్ట్ యాక్సెప్ట్ ఇట్, అగ్రీడ్, ఒప్పుకోవాలి. ఒక మాట చెప్తానేనండి. పెండ్లి కుమార్తెను అడుగుతారు, ఈయనను వివాహం చేసుకుంటావా? డ్రెస్ చేసుకుని వచ్చి ఇద్దరు కూర్చుని ఉంటారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రెడీ అయ్యి వచ్చారు, పాస్టర్ గారు ఉన్నారు, సంఘం అంతా ఉన్నది. అప్పటికే చాలా కార్యక్రమాలు పెళ్లి పేరిట అయిపోయినా సరే ఒక మాట అడుగుతాడు పాస్టర్ గారు, డూ యూ అగ్రీ, డూ యూ యాక్సెప్ట్? నీ భర్తగా అంగీకరిస్తావా? కాబట్టి భోజనాలు సిద్ధమైనవి కదా అని, జనం అందరూ వచ్చారు కదా అని, డ్రెస్సులు కుట్టించాం కదా అని, ఇది పెళ్ళి కదా అని. నో, వితౌట్ యువర్ అగ్రిమెంట్, వితౌట్ యువర్ యాక్సెప్టెన్స్, దేర్ విల్ బి నథింగ్ కమ్స్ అవుట్. నో ఫ్రూట్ కమ్స్ అవుట్. అదవుతుందా? ఏ ఫలితం బయటకు రాదు. ఎస్, ఐ డూ, ఐ అగ్రీ, ఐ యాక్సెప్ట్ అని ఆ అబ్బాయి చెప్పిన తర్వాతే వారి వివాహానికి పాస్టర్ గారు పూనుకుంటాడు, వివాహం జరుగుతుంది. నీ ఫలించడానికి మొదట అంగీకరించాలి. నువ్వు ఫలించటానికి ఇష్టపడకపోతే ఫలించవు. నువ్వు అభివృద్ధి చెందడానికి ఇష్టపడకపోతే అభివృద్ధి చెందవు. నువ్వు ధనవంతుడు అవటానికి ఇష్టపడకపోతే ధనవంతుడు కాలేవు. నువ్వు బలవంతుడు అవ్వటానికి ఇష్టపడకపోతే బలవంతుడు కాలేవు. నీవు శక్తిమంతుడు అవ్వటానికి నువ్వు ఇష్టపడకపోతే శక్తిమంతుడు కాలేవు. ఎవ్రీథింగ్ నీడెడ్ ఈజ్ యువర్ యాక్సెప్టెన్స్ అండ్ అగ్రిమెంట్. యేసయ్య మాటలండి ఇవి, దేవుని మాటలు, వేరే కాదు. అంగీకరించి ఫలించారు. అంగీకరించకపోతే ఫలం రాదు. అంగీకరించకపోతే వ్యర్థమైపోతుంది జీవితం. అందుకనే నీవు ఏమి అంగీకరిస్తున్నావో అది నీకు అర్థం కావాలి. ఏమని అంగీకరిస్తున్నావో అది నీకు అర్థం కావాలి. ఎందుకొరకు అంగీకరిస్తున్నావో అది నీకు అర్థం కావాలి. అదే ఇక్కడ చెబుతున్నాడు. ఇక 20వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి విత్తువాని ఉపమానం ప్రభు ముగించారు. దాని అర్థం కూడా చెప్పేశారు. కనుక విత్తనంలో తప్పు లేదు, విత్తువానిలో తప్పు లేదు. తప్పెల్లా ఉన్నది ఎక్కడంటే పడినటువంటి సాయిల్లో, నేలలోనే. పక్షులు అపవాది, ఐహిక విచారాలు, అణిచివేసేటువంటి గుణాలు, వేరు లేకపోవటం, సరైన మారు మనసు అనుభవం లేకపోవటం, విశ్వాస అనుభవం లేకపోవటం, ప్రార్థన అనుభవం లేకపోవటం, ఉపవాస అనుభవం లేకపోవటం, రూపాంతర అనుభవం లేకపోవటం. ఒక మనిషి ఫలించాలి అంటే చిన్న విషయం కాదు, చాలా దాటుకొని రావాలి ఫలించాలి అంటే. ఇక 21వ వచనం నుండి మనకు దీపస్తంభము మీద ఉంచుటకు వెలిగించాలి అనేది మనం ధ్యానిస్తున్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 21-25 మధ్య చాలా దివ్యమైనటువంటి సంగతులు వ్రాయబడ్డాయి. చూడండి, చదువుతున్నాను. 21వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లు అనెను. మరియు
ఎండ్. పైన చెప్పిన దాన్ని ఈ మాట ఎండ్ మరియు అనే పదం హీ కంటిన్యూడ్ హిజ్ స్పీచ్ టు ద సేమ్ పీపుల్. అక్కడున్న ప్రజలకే మరొక కొత్త సంగతి నేర్పిస్తున్నాడు. చూడండి, ప్రభు నేర్పిస్తున్న విధానం చూడండి. ఒకదాని వెంబడి ఒకటి నేర్పిస్తున్నాడు. బోధించుట ద్వారా నేర్పిస్తున్నాడు. బోధిస్తున్నప్పుడు ఆ పిక్చరైజేషన్, ఇమాజిన్ చేసుకునే పద్ధతి వారు గ్రహించేటట్టుగా బోధిస్తున్నాడు. వారికి మరొక కొత్త విషయం ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పైన ఉపమానంలో ఫలించటం, అత్యధికంగా ఫలించటం గురించి, దానికి అనుకూలమైన నేలను గురించి వర్ణించాడు. ఎందుకు వర్ణించాడంటే దట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ బిలీవర్, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ బిలీవర్. విశ్వాస విషయములో దేవుని చిత్తము ఫలించుట, అత్యధికముగా ఫలించుట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెబుతూ, మీరు ఫలించునట్లు, మీ ఫలము నిలిచి ఉండునట్లు, మీరు బహుగా ఫలించునట్లు అనే పదాలు చెప్పారు. ఫలించాలి, బహుగా ఫలించాలి, మరియు ఆ ఫలము నిలిచి ఉండాలి. ఆ ఫలము నిలిచి ఉండాలి. రాలిపోయే ఫలం కాదు, నిలిచి ఉండే ఫలం కావాలి. కంటిన్యూస్గా ఫ్రూట్ఫుల్గా ఉండాలి. అది దేవుని చిత్తం మనుషుల పట్ల. మనుషులందరి పట్ల అదే చిత్తం దేవుంది. ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు ఆ చిత్తములోనికి ప్రవేశిస్తారు. God loves the whole world. That means all the people on the earth. విశ్వాసులే ప్రేమించడం లేదు, విశ్వాసుల కొరకే ప్రణాళిక కాదు, ఆయన ప్రణాళిక అందరి కొరకు. దానిలోనికి వచ్చేవారు ఎందరు. ఇప్పుడు మరొక ఉపమానము తన పర్పస్ గురించి చెబుతున్నాడు. మనుషులకు ఏ విధమైన ఉద్దేశం దేవునికి ఉందంటే, ఒక దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెట్టాలి. ప్రతి దీపం ప్రతి మనిషికి సూచనగా కనపడుతుంది, ఎగ్జాంపుల్గా కనపడుతుంది. దీపం వెలిగించిన తర్వాత దీపస్తంభం మీద పెట్టకపోతే దాన్ని వెలిగించి ప్రయోజనం లేదు. ఎందుకంటే దాని వెలుగు ప్రసరించాలి అనంటే అది దీపస్తంభం మీదకు మార్చబడాలి. అప్పుడే అది ఆ గది అంతటికీ వెలిగిస్తుంది. ఇది యేసు ప్రభు దినాలను సూచిస్తోంది. యేసు ప్రభు దినాల్లో దీపముల చేత వెలుగు కుటుంబ అవసరతల కొరకు, రాత్రిపూట వినియోగం కొరకు ఉంచుకునేవాడు. సూర్యుడు ఉన్నంతసేపు దీపంతో పని లేదు, సూర్యాస్తమయం తర్వాత దీపం అవసరం. కనుక దీపము ఉదయకాలముననే చక్కబెట్టుకోవాలి. దీపము యొక్క పర్పస్ నైట్ టైం కోసం, నాట్ ఫర్ డే టైం. దీపము వెలిగించబడాల్సింది పగలు కాదు. పగలు వెలిగిస్తే అది వృధా, చమురు వృధా అయిపోతుంది. అది రాత్రి వేళ వెలిగించాలి, చీకటి ఉన్న స్థలంలో వెలిగించాలి. వెలుగు ఉన్న స్థలంలో వెలిగిస్తే ఉపయోగం లేదు. రక్షించబడిన వారి యొద్ద సువార్త చెబితే ఉపయోగం ఏంటి? రక్షణ పొందవలసిన వారికి సువార్త చెప్పాలి, రక్షించబడిన వారికి వాక్యాన్ని చెప్పాలి, సిద్ధాంతాన్ని చెప్పాలి. దీపము వెలిగించి దీపస్తంభం మీద పెడితే ఆ గది అంతా వెలిగించి దాని యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుంది. కాబట్టి ఎవ్రీ బిలీవర్ ఇన్ క్రైస్ట్ మస్ట్ బీ లైటెడ్. వెలిగించబడుట, వెలిగించబడకపోవుట రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, వెలిగించబడుట అంటే వ్యక్తిగతంగా
దేవుని వాక్యము చేత తాకబడిన అనుభవం, పరిశుద్ధాత్మని చేత నింపబడిన అనుభవం, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, నేర్చుకున్న అనుభవం, నాలెడ్జ్డ్ ఎక్స్పీరియన్స్, జ్ఞానం కలిగిన అనుభవం, విజ్డమ్ ఎక్స్పీరియన్స్, బుద్ధి కలిగినటువంటి అనుభవం, అండర్స్టాండింగ్ ఎక్స్పీరియన్స్, అవగాహన కలిగినటువంటి అనుభవం కలిగి ఉండాలి. అండర్స్టాండింగ్, అవగాహన కావాలి. అవగాహన ఉన్నవాడు వెలిగించబడినవాడు, జ్ఞానం ఉన్నవాడు వెలిగించబడినవాడు, బుద్ధి ఉన్నవాడు వెలిగించబడినవాడు. అతడు భిన్నముగా ఉంటాడు మిగిలిన వారి కంటే కూడా, భిన్నంగా పనిచేస్తాడు మిగిలిన వారి కంటే కూడా, భిన్నంగా తలుస్తాడు మిగిలిన వారి కంటే కూడా, భిన్నమైన మార్గాన్ని చూపించగలుగుతాడు మిగిలిన వారి కంటే కూడా. హీ కెన్ డైరెక్ట్ ద పీపుల్ టువర్డ్స్ ద ఆబ్జెక్టివ్స్. లైట్ కెన్ డైరెక్ట్ ఎవ్రీ వన్ టువర్డ్స్ ద ఆబ్జెక్టివ్స్ సేఫ్లీ టు రీచ్. చేరవలసిన గమ్యాన్ని క్షేమంగా చేరటానికి వెలుగు ఉపయోగపడుతుంది. 119 సంకీర్తనలో కీర్తనాకారుడు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. యూ కెన్ ఐడెంటిఫై వేర్ యూ హ్యావ్ టు గో, హౌ యూ ఆర్ గోయింగ్. సేఫ్టీ కెన్ బి అబ్జర్వ్డ్. భద్రంగా వెళ్ళగలుగుతాం వెలుగులో. అందుకనే మోటార్ వాహనాలకు ముందున పవర్ఫుల్ బీమ్ లైట్స్ పెడతారు నైట్ టైం. అవి ఎంత బాగా వెలిగితే అంత బాగా భద్రంగా క్షేమంగా గమ్యానికి చేరుతాం మనం. వితౌట్ హెడ్ లైట్స్ వీ కాంట్ ట్రావెల్ ఇన్ ద నైట్ టైం. మనం రాత్రిపూట ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా 2 హెడ్ లైట్స్ చక్కగా వెలుతురుగా బ్రైట్గా వెలగాలి. కాబట్టి ఒక మనిషి వెలిగించబడి ఉన్నత స్థానములో, సముచిత స్థానములో పెట్టబడినప్పుడు మాత్రమే ఆ మనిషి వలన ప్రయోజనం ఉంటుంది. వెలిగించబడిన వ్యక్తి ఎలివేట్ కావాలి, నాలెడ్జ్డ్ పర్సన్ ఎలివేట్ కావాలి, జ్ఞానవంతుడు వెలుగులోనికి రావాలి. నేను 30 సంవత్సరాలు ఏలూరు అనే పట్టణంలో సేవ చేశాను. నేను చేసిన సేవ అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. అయితే లోకల్గా ఉండిపోయాను, ఎవరికి తెలియదు. నేను ఏ స్థలాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళి నా ఐడెంటిటీ గురించి మాట్లాడుతున్నా, నేను చేసిన పనుల గురించి చెబుతున్నా, అందరూ నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఎక్కడో ఉండిపోయారేమిటండి, మీరు ఎక్కడో ఉండిపోయారేమిటండి, వెలుగులోకి రాలేదేమిటి? నేను వెలిగించబడ్డాను కానీ దీపస్తంభం మీదకు చేరలేదు. దట్స్ వాట్ ఐ లెర్న్. ఇప్పుడు నేను వేరే పట్టణంలోకి వచ్చాను. ఇప్పుడు ఇతర పట్టణాలకు వెళతానిక, ఇతర ప్రాంతాలకు దీవెనకరంగా మారతాను. అది అనుకోకపోతే నేను చేయలేను కదా. కాబట్టి దీపస్తంభం మీదకి పెట్టబడాలి. నువ్వు వెలిగించబడితే ఎంత బ్రైట్ లైట్ నీలో ఉన్నా అది దీపస్తంభం మీదకి సమయోచితమైన స్థలములోనికి అది సమయోచితంగా చేర్చబడాలి. సమయోచితంగా చేర్చబడాలి. డార్క్ ప్లేస్లోకి లైట్ వెళ్ళాలి. హైట్ ఉన్న ప్లేస్లో లైట్ ఉండాలి. అలాగే విశ్వాసి తాను వెలిగించబడినప్పుడు, వాక్యం నేర్చుకున్నప్పుడు, వాక్యాన్ని ఫలించేప్పుడు, వాక్యం చేత శక్తివంతుడైనప్పుడు అతడు చీకటి ప్రజల మధ్యకు వెళ్ళాలి. హీ షుడ్ రీచ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ డార్క్నెస్, హూ హ్యాడ్ నో లైట్, నో అండర్స్టాండింగ్, నో విజ్డమ్. మనం వెళ్ళటం లేదు. వెలిగించబడి ఎక్కడెక్కడెక్కడెక్కడో దాచబడుతున్నాము. రైట్ ప్లేస్లోకి రావాలి. ఒక వ్యక్తి పశువులు కాసుకుంటున్నాడు, దావీదు గారు. ఈజ్ ఇట్ ద రైట్ ప్లేస్ ఫర్ ఎవర్ ఫర్ హిమ్? నో. దావీదు గారికి పశువులు కాచుకునే పని శాశ్వతమైన పనా? కాదు. దేవుడు అది డిజైన్లో పెట్టలేదు, పూర్తిగా కాదు. ఇట్స్ ఎ షార్ట్ టైం, టెంపరరీ. కాబట్టి అతన్ని రాజ్యంలోకి తెచ్చాడు, రాజ్యాధికారంలోకి ప్రభువు తీసుకొచ్చాడు. దట్ ఈస్ హిస్ ప్లేస్.
యూ షుడ్ నో దట్ వేర్ ఈజ్ యువర్ ప్లేస్. దీపము స్తంభము మీద ఉంచుటకే కొంచెము కింద మంచం కింద ఉండటానికి తేబడదు కదా. వేర్ గాడ్ వాంట్స్ టు యూ పుట్ యూ, కీప్ యూ, సెట్ యూ. అండర్స్టాండ్ ప్లీజ్. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడు అర్థం చేసుకో, గ్రహించు. చేంజ్ యువర్ ప్లేస్ ఇమీడియట్లీ, చేంజ్ యువర్ హైట్ ఇమీడియట్లీ. నువ్వు ఎత్తైన స్థలంలో పెట్టబడాలి. మంచం కింద కాదు ఉంచబడాల్సింది, దీపస్తంభం పైన ఉంచబడాలి. పైన యూ షుడ్ కమ్ అప్. కిందుండిపోవటం కాదు. ఇక్కడ ఒక పొలిటికల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక గ్రేట్ పాలిటీషియన్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, చనిపోయారు, వైఎస్ఆర్. ఆయనకి ఒక కొడుకు, ఒక కూతురు. బోత్ ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్స్, వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ పొలిటికల్లీ. దర్ బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్, బ్రాట్ అప్ ఇన్ డిఫరెంట్ వే, బోత్ ఆఫ్ దెమ్. ఆ తండ్రి నుంచి స్ట్రాంగ్ లక్షణాలను పొందుకున్నారు, ఇద్దరు పొందారు. మగపిల్లాడు ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయి సీఎం అయిపోయాడు. ఆడపిల్ల కాముగా అయిపోయింది. ఆమె కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత షీస్ హ్యాస్ స్టార్టెడ్ హర్ ఓన్ పొలిటికల్ పార్టీ ఇన్ అదర్ స్టేట్ వేర్ హర్ ఫాదర్ నోన్ వెరీ వెల్. రైట్ ప్లేస్కి వెళ్ళింది ఆవిడ. తను వెలిగించబడింది. హీ వాజ్ ఎక్విప్డ్ విత్ ఆల్ పొలిటికల్ నాలెడ్జ్, డేర్, ఎవ్రీథింగ్. కానీ ఆవిడ ఎక్కడ ఉండిపోయింది? మంచం కింద పెట్టబడినట్టుగా ఉండిపోయింది. నౌ షీ టుక్ ఎ డెసిషన్ టు కమ్ అప్. దీపస్తంభం మీదకు చేరింది. గ్రేట్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఖచ్చితంగా గొప్ప కార్యాలు చూస్తారు వాళ్ళు. నేను మనవి చేస్తున్నాను, సహోదరుడు, సహోదరి, నువ్వు వెలిగించబడిన తర్వాత, నువ్వు ఎక్విప్ అయిన తర్వాత, నువ్వు నేర్చుకున్న తర్వాత, నువ్వు బలవంతుడమైన తర్వాత, నువ్వు ప్రయోజకుడమైన తర్వాత, నీవు పనిచేసే స్థానంలోనికి రాకపోతే, నువ్వు ఉపయోగపడే స్థానంలోనికి నువ్వు రాకపోతే, నువ్వు వెలిగి ప్రయోజనం ఏమిటి? దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మై ఫ్రెండ్. ఒక కంప్యూటర్ ఆపరేటర్ నేర్చుకున్న తర్వాత కంప్యూటర్ లేకుండా ఉంటే ఏంటి ప్రయోజనం? హీ మస్ట్ గెట్ ఎ కంప్యూటర్ ఫర్ హిజ్ వర్క్. అర్థమవుతోందా? కనుక దేవుడు మనలను దీపస్తంభాలపైన పెట్టబడే దీపాలుగా వెలుగుతున్న వారుగా ఉండాలని కోరుతున్నాడు. దట్ ఈజ్ యువర్ ప్లేస్ మై ఫ్రెండ్. అదే నీ స్థలమయ్యా. నువ్వు గుర్తించు ఓ విశ్వాసి, నువ్వు ఉన్న స్థలం టెంపరరీ. నువ్వు ఉండాల్సిన పర్మనెంట్ ప్లేస్ దీపస్తంభం. గో టు దట్ లెవెల్, స్టేబుల్ ఎట్ దట్ లెవెల్, లిఫ్ట్ అప్ యువర్ సెల్ఫ్ టు దట్ లెవెల్. చేంజ్ యువర్ ప్లేస్, చేంజ్ యువర్ ప్లేస్. బీ యూస్ఫుల్ టు ద పీపుల్. వండర్ఫుల్, వండర్ఫుల్. ప్రైజ్ ద లార్డ్. కనుక మీరు గుర్తుపట్టాలి. ఆయన అంటున్న మాట ఏమిటో తెలిసిన, రహస్యమైనది తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియూ మరుగు చేయబడలేదో. అద్భుతం అండి మాట. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, యువర్ లైఫ్ విల్ చేంజ్. దేవుడు నిన్ను సిద్ధం చేశాడు అంటే దాయటానికి కాదు. దావీదును మళ్ళీ ఎగ్జాంపుల్ చెబుతున్నాను. దావీదు ఒడిసెల చేత నైపుణ్యత కలిగినటువంటి వాడిగా, ఒక న్యూ వెపన్ వాడగలిగిన వాడిగా అతడు సిద్ధమైపోయాడు పశువులు కాస్తున్న స్థలంలోనే. అక్కడ పక్షులను కొట్టడానికి ఒడిసెల, అంతకుమించి పని లేదు ఆ ఒడిసెలకి.
కానీ గాడ్ ట్రైన్డ్ హిమ్ దేర్ ఓన్లీ, అక్కడే సిద్ధం చేశాడు. అయితే 2 పరీక్షలు దేవుడిచ్చాడు. ఒక ఎలుగుబంటిని పంపాడు, దావీదు దాన్ని చంపేశాడు. ఒక సింహాన్ని పంపించాడు, దావీదు దాన్ని చంపేశాడు. కానీ దావీదుకు తెలియదు తాను గొలియాతు ఎదుటకు తీసుకొని పోబడుతున్నాడు అని. దేవుడు అతనిని దాచి ఉంచాడు. ఎంతగా దాచి ఉంచాడంటే సొంత తండ్రి గుర్తించలేకపోయాడు, ప్రవక్త సమూయేలు గుర్తించలేకపోయాడు. దేవుడు అతనిని గుర్తించి దాచిపెట్టాడు. 127వ సంకీర్తనలో బలవంతుని చేతిలోని బాణాల వంటి వారన్నాడు, అంబుల పొదలో వాటిని దాచి ఉన్నాడన్నాడు. అర్థమైందా? గాడ్ ప్రిపేర్స్ హిస్ వెపన్స్. God prepared his beautiful weapons and keep them safe and secret. దాచి ఉంచుతాడు. God will prepare his arrows for particular enemy. This arrow will be useful. పలానా శత్రువుకి ఇదిగో ఈ వెపన్ వాడాలి అని ఆ వెపన్ సిద్ధం చేసి దాచిపెట్టి ఉంచుతాడు. India became very strong in nuclear weapons. దాచిపెట్టించారు. బలమైన వస్తువులు సిద్ధం చేసి దాచిపెట్టించారు. టార్గెటెడ్ ప్లేస్ ఏదో డిసైడ్ చేసినప్పుడు వాటిని తీసి వాడతారు. అవి దాచిపెట్టబడ్డాయి అనే విషయం బయటికి తెలియచేశారు. అందుకే లోకం ఇండియాకి భయపడుతుంది ఇప్పుడు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెబుతున్నది? ఏమని చెబుతున్నాడు? రహస్యమైనది తేటపరచబడకపోదు. నేను ఒక చిన్న ఊరిలో 20 సంవత్సరాలు టెలివిజన్లో ఆగిపోయాను. నాతో పాటు ప్రారంభమైన వాళ్ళు ఎంతోమంది గొప్ప గొప్పగా పేరుగాంచేసేసారు, పబ్లిక్లోకి వెళ్ళిపోయారు. కానీ దేవుడు నన్ను బయటకు రానివ్వలా, దాచి ఉంచాడు. ఒకవేళ నేను కనుక వెలుపటికి వచ్చేసి ఉంటే నేను ఎక్కిపోయేవాడిని కాదు. బైబిల్ని 20 సంవత్సరాలు రోజు అర్ధగంట చొప్పున 3 పర్యాయాలు ఆచరణ నుంచి ఈ చివరికి బైబిల్ కంప్లీట్ చేయగలిగాను. ఎన్నో రికార్డ్స్ సాధించగలిగాను. అవన్నీ కూడాను ఒక చిన్ని స్థలం నుంచి ఆపరేట్ చేశాడు దేవుడు నన్ను. నౌ గాడ్ ఈజ్ బ్రింగింగ్ మీ అవుట్. దేవుడు నన్ను ఇప్పుడు వెలుపటికి తీసుకొస్తున్నాడు. అర్థమవుతుంది? బయలుపరచబడుటకే దాచాడు తప్ప అణిచేయటానికి కాదు. దేవుడు హీ నెవర్ సప్రెస్ పీపుల్, హీ విల్ యూజ్ ద పీపుల్. దేవుడు మనుషులు ఎప్పుడు అణగదొక్కాడు, ఉపయోగిస్తాడు. గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ పర్పస్ అబౌట్ యూ. నీ గురించి దేవునికి ఒక మంచి ఉద్దేశం ఉన్నది. దేవుడు నిన్ను దాచి ఉంచితే నువ్వు అనుకుంటున్నావేమో, ఏమిటా నేను అభివృద్ధి చెందలేదు, ఏమిటి నేను ఇంకా ఎప్పుడు బయటికి వెళ్తాను, ఏమిటి నేను ఎప్పుడు ఉపయోగపడతాను, ఏమిటి నేను ఎప్పుడు ప్రజా ప్రయోజితంగా మారుతాను, ఏమిటి నేను ఎప్పుడు వెలుగులోకి వస్తాను అని నువ్వు అనుకుంటున్నావా? దేర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ గాడ్ టు బ్రింగ్ యూ టు ద లైట్. నిన్ను వెలుగులోకి తేటానికి దేవునికి ఒక సమయం ఉంది. దేవునికి ఒక సమయం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యం గుర్తెరగండి. దేవుని వాక్యం ఏం చెబుతున్నది? రహస్యమైనది ఏదైనను, ఎనీ సీక్రెట్ థింగ్ ఏదైనా కూడా బయలుపరచబడకపోదు. వన్ డే ఇట్ విల్ కమ్ అవుట్. మన బాడీలో కూడా ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి ఏదో ఒక చోట బాయిల్స్ లాగా తయారై బయటకు వచ్చేస్తాయి, ఆగిపోదు. బాడీ నెవర్ అబ్జార్బ్స్ ఎనీ ఇన్ఫెక్షన్, ఇట్ థ్రోస్ అవుట్. మన శరీరం వ్యర్థాన్ని లోపల ఉంచుకోదు, బయటికి తోసేస్తుంది. అది కడుపులో ఉన్న వ్యర్థమైనా బయటికి తోసేస్తుంది. శరీరంలో ఇతర భాగాల్లో ఎక్కడైనా సరే అన్నెసరీ గ్రోత్ ఉన్నా, అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నా వాటన్నిటి బయటికి తోసేస్తుంది. ఉంచుకోలేదు శరీరం, ఉంచుకుంటే అది ఆరోగ్యంగా ఉండలేదు. కాబట్టి రహస్యముగా ఉన్నది ఏదైనా సరే బయలుపరచబడక తప్పదు. ఇట్ మస్ట్ కమ్ అవుట్. అది ఖచ్చితంగా బయటకు వచ్చి తీరుతుంది. తర్వాత ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, బయలుపరచబడుటకే కానీ ఏది మరుగు చేయబడలేదు. బడదు అలా, బడలేదు అంటే
ఆయన తనని ఇన్వాల్వ్ చేసుకుంటున్నాడు. మరుగు చేయబడలేదు, ఏది మరుగు చేయబడలేదు. ఎందుకొరకు మరుగు చేయబడలేదు? దేని కొరకు? బయలుపరచబడకుండా ఉండటానికి మరుగు చేయబడలేదు. ప్రతిదీ బయలుపరచబడుటకే మరుగు చేయబడింది. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ మై ఎల్డర్ సన్, 26 years. దేవుడు తనని బాగా చదివించాడు, మంచి మార్క్స్ వచ్చాయి, చక్కగా మంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీతో ఉన్నాడు. బట్ గాడ్ ఈజ్ సైలెంట్ టువర్డ్స్ హిమ్. ఐ డోంట్ అండర్స్టాండ్ వై. God has his own time. దేవునికి సమయం ఉంది. ఆ దేవుని సమయంలో God will bring him out as a weapon, expository weapon, exploited weapon. బలవంతమైన, సమర్థవంతమైన, విస్ఫోటనాత్మకమైన ఒక బలమైన ఆయుధంగా దేవుడు వాడిని వాడుకుంటాడని నాకు తెలుసు. God is silent means he is not really silent. He is waiting patiently. ఆయన ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు ఆ వెపన్ వాడాలా అని. కనుక బయలుపరచబడటానికే దాచబడుతున్నాం మనం. గ్రహిస్తున్నారా? బయలుపరచబడటానికే దాచబడుతూ ఉన్నాము. దావీదును దేవుడు దాచి ఉంచాడు. తగిన కాలంలో గొలియాతు ఎదుటకు తీసుకొని వచ్చాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని 30 సంవత్సరాలు యోసేపు ఇంట దాచాడు. కాలము సంపూర్ణమైనది, ఆయనను వెలుపలకు తీసుకుని వచ్చాడు. అల్లకల్లోలం అయిపోయింది 3.5 సంవత్సరాలు యూదయ, సమరయ ప్రాంతాలంతా కూడాను, గలిలయ ప్రాంతం అంతా కూడాను. కారణం ఏమిటి? దేవుడు బయలుపరిచాడు. దేవుడు బయలుపరిచాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ద డిఫరెన్స్ ఓన్లీ గాడ్ కెన్ మేడ్. దేవుడు మాత్రమే వ్యత్యాసాన్ని తీసుకుని రాగలడు. ఈ వచనాన్ని మీరు అర్థం చేసుకోవాలి. 24వ వచనం, 23వ వచనం, వినుటకు చెవులెవనికైనను ఉండిన ఎడల వాడు వినుగాక. జీసస్ ఈజ్ వెరీ గుడ్ లిటిగెంట్ అండి. ఆయన మనకి అర్థమయ్యేట్టుగా చెబుతాడు. ఏమని చెప్పాడు తెలుసా? వినుటకు చెవులెవనికైనను ఉండిన ఎడల. చెవులు లేకుండా ఎవడుంటాడు? ఉండిన ఎడల మాత్రమే అతడు వినుగాక. వినుటం, లిజనింగ్ ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్, గ్రహించే హృదయం లేకపోతే గ్రహించలేరు. చెవులందరికీ భౌతికంగా కనబడుతున్నాయి, కానీ అందరి చెవులు పనిచేసినట్టు కాదు. కనుక నీవు నీ యొక్క హియరింగ్ అండ్ లిజనింగ్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. నువ్వు శ్రద్ధగా ఒక శబ్దాన్ని కీన్గా వినటం లిజనింగ్, అన్ని శబ్దాలను కలగలుపుగా వినటం హియరింగ్. ఒక వ్యక్తి ఒక రైల్వే గేట్ దగ్గర ఉన్నప్పుడు అనేక శబ్దాలు వింటాడు. తన తోటి వారి శబ్దాలు, ఎదట అవతల గేట్ అవతల వారి శబ్దాలు, కార్ హారన్స్, వెహికల్ ఇంజన్ మోతలు అన్నీ వింటాడు. ఈ లోపల ఒక ట్రైన్ శబ్దం వస్తూ ఉంటుంది, ట్రైన్ వస్తున్న శబ్దం వింటూ ఉంటాడు. ఈ లోపల టెలిఫోన్ వచ్చినప్పుడు వాటన్నింటి మధ్యలో ఫోన్ యొక్క శబ్దము వినుటకు అతడు చెవులను రిక్కించి ఆ శబ్దము మాత్రమే గ్రహిస్తాడు. మిగిలిన శబ్దాలు వినబడుతుంటాయి, కానీ ఫోన్లో మాట్లాడుతున్నటువంటి శబ్దాన్ని గ్రహిస్తాడు. దట్ ఈజ్ లిజనింగ్. అన్ని రకాల శబ్దాలు వినపడటం హియరింగ్. యువర్ హియరింగ్ ఈజ్ గుడ్, బట్ యువర్ లిజనింగ్ ఈజ్ బ్యాడ్. You are not focusing to hear the unique voice. That is God's voice. ఈ లోకంలో అన్ని స్వరాలు వింటూ ఉంటాం మనం. స్నేహితుల స్వరాలు, కుటుంబం స్వరాలు, బిడ్డల స్వరం, భార్య స్వరం, తల్లిదండ్రుల స్వరం, శత్రువుల స్వరం, సమాజంలో తోటివారి స్వరం అన్నీ వింటున్నాం. వాట్ అబౌట్ ద రియల్ వాయిస్, గాడ్స్ వాయిస్?
కాన్సన్ట్రేట్ టు లిజన్. Please concentrate your mind to listen the voice of God in your heart. That makes your difference in the life. మీ హృదయములో దేవుని మెల్లని స్వరము వినబడుతుండగా కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్ టు లిజన్ కేర్ఫుల్లీ. శ్రద్ధగా దానిని వినటానికి నువ్వు మనసు పెడితే నీకు డైరెక్షన్ వచ్చేస్తుంది నీ లైఫ్కి. అందుకనే వినుటకు చెవులెవనికైనను ఉండిన ఎడల వాడు వినుగాక. వాడు మాత్రమే వినగలడు, వాడు మాత్రమే వింటాడు. నేను పోయిన ఆదివారం ఒక చర్చిలో ప్రసంగం చేశాను. అదేంటంటే నోబడీ నోస్ ఎక్సెప్ట్ యూ. Nobody knows except you, because God speaks with you only. He won't speak the real secret only with you, not with anybody. తను చెప్పాలనుకున్న రహస్యాన్ని నీకొక్కడికి చెప్తాడు, ఇంకొకరికి చెప్పడు. అంతమంది సైన్యం ఉంటే ఎవ్వరికీ కూడా నొసట ఉన్నటువంటి ఖాళీ స్థలం కనపడలేదు ఇశ్రాయేలు సైన్యంలో. దావీదుకు మాత్రమే కనపడింది. కారణం ఏంటంటే గాడ్ మేక్స్ హిమ్ టు సీ ద ఎంప్టీ ప్లేస్ ఆన్ ద ఫోర్ హెడ్ ఆఫ్ గొలియాత్. గొలియాత్ యొక్క నుదురు భాగంలో ఖాళీ ఉంది. ఆ ఖాళీని ఎయిమ్ చేసి గులకరాయితో కొట్టి చంపాడు. అర్థమవుతుందా? ఇట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ గొలియాత్. అది దేవుడు అతనికి బయలుపరిచాడు, దావీదుకి బయలుపరిచాడు. చేయి చాచి సముద్రాన్ని చేల్చాలి, ఈ సీక్రెట్ మోషేకి మాత్రమే దేవుడు బయలుపరిచాడు. 7 సంవత్సరాల పంట దాచి తర్వాత పంచిపెట్టాలి, ఈ సీక్రెట్ యోసేపుకు మాత్రమే దేవుడు బయలుపరిచాడు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు వినాలి. God has His own special thought for you. Listen it carefully. Come on. వినాలి. నువ్వు వినకపోతే నువ్వు తెలుసుకోలేవు. దేవుడు నీకేం చెప్తున్నాడో మిత్రమా వింటున్నావా? నీకు దేవుడు చెవి ఇచ్చాడు, వినే హృదయం ఇచ్చాడు, వినే సమయాన్ని ఇచ్చాడు, వినే ఇష్టాన్ని నువ్వు చూపించగలుగుతున్నావా? వినే ఇష్టం నీ దగ్గర ఉంది, వినే చెవి నీ చేతిలో ఉంది, గ్రహించే హృదయం నీ చేతిలో ఉంది. ఇట్ ఈస్ అప్ టు యూ, డిసైడ్ నౌ. దేవుడు నీకే అప్పగించాడు, నువ్వు నిర్ణయం తీసుకోవాలి. దేవా, నేను నీ స్వరం వింటాను దేవాని. రాత్రి జామున సమూయేలును మెల్లని స్వరముతో పిలిచినప్పుడు సమూయేలు కీన్గా వినగలిగాడు, లోబడ్డాడు. అతని జీవితం మారిపోయింది. అతని జీవితం మారిపోయింది. సమూయేలు గాడ్ ఈజ్ కాలింగ్. దేవుడు ప్రధాన యాజకుడిని పిలవలేదండి, పసిపిల్లవాడిని పిలిచాడు, 5 సంవత్సరాల వాడిని. సమూయేలు. దేవుడు నీ వయసును బట్టి పిలవడు. వృద్ధాప్యములో 80 ఏళ్ల వయసులో మోషేతో అంటున్నాడు, మోషే. సమూయేలు 5 ఏళ్ల వాడను, మోషే 80 ఏళ్ల వాడను. గాడ్ హ్యాస్ నో ఏజ్ ప్రాబ్లం. వయోభేదాన్ని గురించిన భయం దేవునికి లేదు. గ్రహిస్తున్నారా? కాబట్టి దేవుడు నిన్ను పిలిచినప్పుడు దేవుని చిత్తం నీవు తెలుసుకున్నటకు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, నీ చెవిని ఆయనకి ఇవ్వాలి, నీ కంటిని ఆయనకి ఇవ్వాలి, నీ మనసుని ఆయనకి ఇవ్వాలి, నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. గివ్ అప్ ఆల్ ఎవ్రీథింగ్ టు గాడ్. అందుకని రోమా 12:1 చెబుతున్నాడు, మీ శరీరం సజీవ యాగంగా ఆయనకి సమర్పించాలి, ఒక లివింగ్ సాక్రిఫైస్గా ఆయనకి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే మీ వ్యక్తిగతమైన జీవితం ప్రభావం కలిగి ఉంటుంది. 24 వచ్చిన మరియు ఆయన మీరేమి వినుచున్నారో
జాగ్రత్తగా చూసుకోనండి. బీ కేర్ఫుల్. చూడండి, ఒక ప్రాముఖ్యమైన విషయం, మానవ మనస్సుకు 5 ద్వారాలు. 5 gates to human mind. 1 is listening. వినుట వలన హృదయములోనికి సమాచారం వెళుతుంది. చూచుట వలన హృదయములోనికి సమాచారం వెళుతుంది. వాసన చూచుట వలన హృదయంలోనికి సమాచారం వెళుతుంది. రుచి చూచుట వలన హృదయంలోనికి సమాచారం వెళుతుంది. తాకి చూచుట వలన హృదయంలోనికి సమాచారం వెళుతుంది. కాబట్టి నీ హృదయంలోనికి వెళుతున్న సమాచారం ఎలాంటి సమాచారం వెళుతుందో చూసుకో. డోంట్ అలౌ నెగటివ్ థింగ్స్ ఇన్ టు యువర్ మైండ్. నీ హృదయంలోనికి దుర్వార్తలను, వ్యతిరేకమైన వార్తలను పోనీయమాకు. ప్రభు చెప్పింది ఏంటో తెలుసు? ఆదికాండం 2వ అధ్యాయంలో, నీవు పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. తినే ముందు వారు చూచారు ఆ పండుని, చూపునకు రమ్యమైనది. దే డైవర్టెడ్. దే వర్ డైవర్టెడ్ ఇన్ సైట్. దే వర్ డైవర్టెడ్ ఇన్ థాట్. దే వర్ డైవర్టెడ్ ఇన్ టేస్టింగ్ ఇట్. హృదయ ద్వారాలు కాపాడుకోలేకపోయాడు ఆదాము హవ్వలు. అందుకనే నువ్వేం వింటున్నావో జాగ్రత్తగా చూసుకో. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. జాగ్రత్తగా చూసుకో. ఏం వింటున్నావు? దేనితో నీ హృదయం నిండుతోంది? నీ హృదయం దేనితో నిండితే దాన్నే మాట్లాడుతుంది. న్యూస్ పేపర్తో నిండిపోతుందా నీ హృదయం? డర్టీ లిటరేచర్తో నిండిపోతుందా నీ హృదయం? పోర్నోగ్రఫీతో నిండిపోతుందా నీ హృదయం? పొలిటికల్ న్యూస్తో నిండిపోతుందా నీ హృదయం? అల్లరి చిల్లలతో ఆటపాటలతో నిండిపోతుందా నీ హృదయం? ధనాపేక్షతో నిండిపోతుందా నీ హృదయం? దేవుని స్వరముతో నిండుతుందా? టెల్ మీ, చెప్పండి. టెల్ యువర్ సెల్ఫ్. నీతో నువ్వు చెప్పుకోవాలి, నా హృదయాన్ని నేను వాక్యముతో నింపుకుంటాను. నా హృదయమును నేను వాక్యముతో నింపుకుంటాను. నా హృదయమును దేవుని ఆత్మతో నింపుకుంటాను. నా హృదయమును దేవునితో నింపుకుంటాను. నా హృదయమును ఆత్మీయ జ్ఞానముతో నింపుకుంటాను. నీవే నింపుకుంటానికి ఒప్పుకోవాల్సిన వాడవు. జాగ్రత్తగా చూసుకోండి. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. నీ హృదయాన్ని ఏది డామినేట్ చేస్తుంది, ఏది లీడ్ చేస్తోంది, ఏది నిన్ను పని చేయించుతోంది దాసుడిగా చేసుకొని జాగ్రత్తగా తెలుసుకోవాలంటే చెక్ యువర్ హార్ట్ ఎవ్రీ టైం. జీవధారలు ప్రవహించే హృదయంలో దేవుని వాక్యాన్ని కాక మరి దేనిని కూడా నింపుకోబాకు. నీవు చూచేది, నీవు వినేది, నీవు రుచి చూచేది, నీవు వాసన చూచేది సమస్తము కూడాను నీ మైండ్లో రిజిస్టర్ అయ్యి నీ సబ్కాన్షియస్ మైండ్లో అలాగే ఉండిపోతాయి. యూ నీడ్ టు రీప్రోగ్రామ్ యువర్ మైండ్. యూ నీడ్ టు రీప్లేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గార్బేజ్. ఈ చెత్తంతా బయటికి పోవాలి. నీ సబ్కాన్షియస్ మైండ్ 93% ఆక్యుపై చేస్తుంది. ఓన్లీ 7% నీ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. నువ్వు చూస్తున్న దాని నుండి పొందేది 7%. నువ్వు చూడకుండానే నీ మనసులో ఉన్న నీ బిలీఫ్స్ని బట్టి, నీవు విశ్వసించేదాన్ని బట్టి నీ జీవితం, నీ పనులు ఉంటాయి, నీ విజయాలు ఉంటాయి, నీ ఫలితాలు ఉంటాయి. ప్రోగ్రామ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ విచ్ ఈజ్ యువర్ మైండ్ అండ్ సోల్ విచ్ ఈజ్ యూ ఇన్నర్ మ్యాన్. నీ అంతరంగ పురుషునిలో నీవు దేవుని నింపుకొనుట ప్రారంభించాలి. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫ్రెండ్. దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే వాక్యం అనే ఖడ్గం నీ చేతిలో ఉండాలి. వాక్యం అనేటువంటి ఖడ్గం నీ చేతిలో ఉండాలి. విశ్వాసం అనే డాలు నీ చేతిలో ఉండాలి. రక్షణ అనే శిరస్త్రాణం నీ తల మీద ఉండాలి. సిద్ధ మనసు అనే జోడు నీ చెప్పులకు ఉండాలి. యు మస్ట్ రెడీ
టు గో అవుట్ అట్ ఎనీ టైమ్. సిద్ధ మనస్సు అనే జోడు, మనస్సు రెడీగా ఉండాలి దేవుని పనికి. ఏ క్షణంలోనే వెళ్ళటానికి దేవుని పనికి నువ్వు రెడీగా ఉన్నావా? అడుగు బయటికి వెయ్యాలి. ఎంత పెద్ద జర్నీ అయినా మొదటి అడుగుతోటే ప్రారంభమవుతుంది. అడుగులు పడాలి. సిద్ధ మనసుంటేనే అడుగులు పడతాయి. నీవు నడుచుటకు సిద్ధంగా లేకపోతే నడవలేవు, అడుగులు వేయలేవు, పరుగులు తీయలేవు. సిద్ధ మనసు అనే జోడు కావాలి. కాబట్టి దేవుని వాక్యం ఏమి చెప్పుచున్నది? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎట్టి కొలతతో కొలుస్తున్నారో మీకు కూడా అట్టి కొలతే కొలవబడుతుంది, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడుతుంది. మీరే కొలతతో కొలుస్తున్నారు. హౌ యు జడ్జ్ అదర్స్, యూ విల్ బి ఆల్సో జడ్జ్డ్ లైక్ దట్. నువ్వు ఇతరులకు తీర్పు తీర్చినట్టుగానే నీకు తీర్పు తీర్చబడుతుంది. అందుకే నువ్వు తీర్పు తీర్చబడకుండా నిమిత్తము ఇతరులకు తీర్పు తీర్చవద్దని ప్రభువు సెలవిచ్చాడు. కాబట్టి వాక్యం ఏమి చెప్పుచున్నది? మీరు ఎట్టి కొలత కొలుచుదురంటే మీరు ఏ పని చేస్తారో ఆ పని ఫలితమై వెనకకు తిరిగి వస్తుంది. గలతీ పత్రికలో చివరి అధ్యాయం చెబుతాడు, నరుడు దేనిని విత్తుతాడో దాన్నే కోస్తాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నీవు యాపిల్ విత్తనం వేస్తే యాపిల్ చెట్టే వస్తుంది, జామ విత్తనం వేస్తే జామ చెట్టే వస్తుంది. అర్థమవుతుందా? ఏమి విత్తుతున్నారో మీరే చూసుకోండి. ఏ కొలతలతో కొలుస్తున్నారో మీరే చూసుకోండి. ఆ కొలతలు మళ్ళీ వెనక్కి వస్తాయి. మీరు గుప్పెడు విత్తనాలు ఇస్తే పంట తక్కువ వస్తుంది. విస్తారమైన కొలతతో కొలిస్తే విస్తారంగా వస్తుంది. విస్తారంగా ప్రేమిస్తే విస్తారంగా ప్రేమించబడతారు. విస్తారంగా సేవ చేస్తే విస్తారంగా సేవ మీకు చేయబడుతుంది. మీరు విస్తారంగా ఇస్తే మీరు విస్తారంగా పొందుతారు. కొలత కొలత కొలత. గ్రహిస్తున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? యువర్ సర్ప్లస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ బికాస్ యూ హ్యావ్ టు గివ్ టు గెట్ ఎనీథింగ్. నువ్వు ఇవ్వాలి, పొందుతావు. ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ పొందుతావు. ఎక్కువ ఇవ్వటం నేర్చుకునే కొద్దీ ఎక్కువ పొందుకుంటావు. నీ సర్వీస్ ఎంత ఎక్కువ మందికి వెళితే అంత ఎక్కువ నీవు ధనవంతుడవుతావు. లుక్ ఎట్ వన్ హాస్పిటల్. ఒక హాస్పిటల్ చూడండి, డాక్టర్ రమేష్ హాస్పిటల్. నాకు తెలుసు, మొట్టమొదటి 1992లో 4 beds హాస్పిటల్. ఆయన ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో చదివారు. డాక్టర్ రమేష్, ఇంటర్నేషనల్ మ్యాన్, కార్డియాలజిస్ట్. 1992లో అక్కడ స్టార్ట్ అయింది. 2005కి వచ్చేటప్పటికి దట్ బికేమ్ 100-bed హాస్పిటల్. ఆ తర్వాత 200-bed హాస్పిటల్, ఆ తర్వాత 400-bed హాస్పిటల్, ఆ తర్వాత మెనీ 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 మోర్ హాస్పిటల్స్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. ఒంగోలులో, ఏలూరులో, విజయవాడలో, గుంటూరులో, కాకినాడలో, మచిలీపట్నంలో స్ప్రెడ్ అవుతూ వచ్చాయి. ఏమిటి రహస్యం? హీ సర్వ్డ్ మెనీ పీపుల్. More than 1 lakh of angiograms, more than 10,000 of bypass surgeries. Guinness Book record. ఇంటికి వచ్చి ఇచ్చేళ్ళారు. What is the reason? His service expanded. He served many people. He was a multimillionaire now. Why? Expand your services. కొలత కొలుస్తున్నావు. Expand your services, you will become rich. స్థానిక మార్కెట్ కొంచెమే లాభము, రాష్ట్రీయ మార్కెట్ మరికొంచెం లాభము, జాతీయ స్థాయి మార్కెట్ మరి ఎక్కువ లాభము, అంతర్జాతీయ మార్కెట్ మరింత లాభము. ఏ కొలత కొలుస్తావో అదే కొలత వెనక్కి వస్తుంది. Your work is in your hand and your fate is in your hand and your future is in your hand. God's design is this.
ఒక పక్షిని ఎగిరెట్టుగానే దేవుడు చేశాడు. ఒక చేపను ఈదేట్టుగానే దేవుడు చేశాడు. ఒక మనిషిని జయం పొందేట్టుగానే దేవుడు చేశాడు. ఓడిపోయేట్టుగా దేవుడు చేయలేదు. కాబట్టి ప్రతి వ్యక్తి తాను ఏ కొలతతో కొలుస్తున్నాడో ఆ కొలతను చూసుకోవాలి. మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. మీరు మంచి కొలతతో కొలిచినప్పుడు ఎక్కువ వస్తుంది, మీ ఎక్స్పెక్టేషన్ మించి. అందుకే మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు అని రాస్తుంది. కనుక దేవుడు, మన దేవుడు నీ యాటిట్యూడ్ని బట్టి సమృద్ధిగా నీకు ఇస్తాడు. అందుకనే ఉన్నవారి యొద్ద తీసివేయబడుతుంది, కలిగిన వారికి ఇవ్వబడుతుంది, లేని వారిది తీసివేయబడుతుంది. లేని వారికి కలిగింది వారి యొద్ద నుండి తీసివేయబడుతుంది. ఎందుకంటే దట్ ఫెలో డజంట్ యూజ్ ఇట్. ఉన్నవాడికే ఇవ్వబడుతుంది. చూడండి, ప్రభువారు తలాంతుల విషయంలో ఆ ఒక్క తలాంతు భూమిలో దాచిపెట్టిన వాడి దగ్గర తీసేసుకొని 5 తలాంతులు 10 సాధించిన వాడికి వాడి చేతిలో పెట్టాడు. యూజ్ ఇట్ ఆల్సో. ఒక కార్ని వాడుకోవటం నీకు రాకపోతే 10 కార్లు ఉన్నవాడికి ఇస్తాడు. 10 కార్లు వాడుకోవటం వచ్చిన వాడికి 11వ కారు వాడుకోవటం పెద్ద విశేషం కాదు. కలిగిన వాడికే ఇస్తాడు, ఉన్నవాడికి తీసేస్తాడు. ఉన్నవాడు కలిగి ఉన్నవాడు లేనివాడుగా మారిపోతాడు. ఎందుకని లేని వానికి కలిగింది తీసివేయబడుతుంది. ఇవాళ 1% పీపుల్ ఇంపాక్టెడ్ ద హోల్ వరల్డ్ రాదర్ దెన్ 99% బికాస్ దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్. పనిచేస్తారు వాళ్ళు. పని చేయని వాడి దగ్గర ఉన్నది తీసివేయబడి పని చేసేవాడికి ఇవ్వబడుతుంది. ద రివార్డ్ ఫర్ గుడ్ వర్క్ ఈజ్ మోర్ వర్క్. అర్థమైందా? మోర్ వర్క్. ఎస్, నీ దగ్గర ఉన్నది తీసివేయబడి. సంఘం కూడా అంతే. దైవ సేవకుడు సంఘాన్ని ప్రేమించలేకపోతే గాడ్ విల్ ప్రొటెక్ట్ హిజ్ షీప్ ఫ్రమ్ హిమ్. అతని నుంచి ఆ గొర్రెలను కాపాడుకుంటాడు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ప్రకటన గ్రంథంలో ఎఫెసు సంఘానికి అదే చెప్పాడు. నీ దగ్గర నుంచి తీసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. కాబట్టి ఎవరు సంపాదన పనులు అవుతారు, ఎవరు గొప్పవారు అవుతారంటే పని చేస్తున్నవారు, ప్రభావం ఉన్నవారు, హూ లెర్న్ టు మేనేజ్ గ్రేట్ థింగ్స్. గొప్ప విషయాలను మేనేజ్ చేయగలిగే వాళ్ళకే ఇవ్వబడుతుంది. మనం కూడా ఎవరిని అనుకుంటాం రాజకీయాల్లో? హూ కెన్ మేనేజ్ ద వెల్త్, హూ కెన్ క్రియేట్ ద వెల్త్, హూ కెన్ రియల్లీ డిస్ట్రిబ్యూట్ ద వెల్త్, వాళ్ళకే ప్రధాన స్థానం ఇస్తాం. దేవుడు కూడా అంతే. డెవలప్ యువర్ సెల్ఫ్ మై ఫ్రెండ్. నిన్ను నీవు అభివృద్ధి చేసుకో, నిన్ను నువ్వు డెవలప్ చేసుకో. దేవుడే నీకు యాడ్ చేస్తాడు, యాడ్ వాల్యూ. నీ విలువలు నువ్వు పెంపొందించుకుంటున్నప్పుడు నువ్వు ఇతరులకు విలువ ఇవ్వగలుగుతావు. నువ్వు ఇతరులకు విలువిచ్చే కొలది నీ విలువ పెరుగుతుంది. కనుక నీ విలువ పెరిగినప్పుడు దేవుడు నీకు మరింత విలువను ఆపాదిస్తాడు. సౌలుకు 1000 మంది, దావీదుకు 10,000 మంది అని ఇజ్రాయేలు కన్యకలు పాటలు పాడారు. ఎందుకంటే యాడెడ్ వాల్యూ టు డేవిడ్, వాల్యూ యాడెడ్ బై గాడ్. దేవుడే అభివృద్ధి చేస్తాడు, దేవుడే అభివృద్ధి చేస్తాడు. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడుతుంది. లేనివాడు ఎవడు? ఉన్నదాన్ని వాడుకోలేనివాడు లేనివాడు. లేనివాడు అంటే ఎవడు లేడు. ఏదో ఒకటి ఉంది ఆయన దగ్గర, కానీ వాడుకోకపోవటం వల్ల లేనివాడయ్యాడు. పేదవాడు ఎవడు లేడు. దేవుడు పేదవాళ్ళని సృష్టించలేదు, మనుషులు సృష్టించాడు. వాళ్ళు పేదవాళ్ళుగా మారిపోయారు. దేవుడు మనుషులు సృష్టించాడు, పేదవాళ్ళని కాదు. దేవుడు దావీదును సృష్టించాడు. దావీదు పేదవాడుగా ఉన్నాడు, ప్రారంభంలో ధనవంతుడిగా చనిపోయాడు. కారణం ఏంటి? తను ఆ విధంగా సిద్ధమయ్యాడు. దేవుడు అతను ఆ విధంగా తీసుకెళ్ళగలిగాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ ఏబుల్ టు టేక్ హిమ్ టు దట్ లెవెల్ బికాజ్ హీ హ్యాస్ దట్ మైండ్. హీ హ్యాస్ దట్ మైండ్. డేవిడ్ హ్యాస్ దట్ మైండ్. దావీదుకు అటువంటి మనసు.
నీకు మనసు లేకపోతే దేవుడు నిన్ను వాడుకోలేడు. నీకు హృదయం లేకపోతే దేవుడు నిన్ను వాడుకోలేడు. అర్థమవుతుందా? కాబట్టి యేసయ్య యొక్క మాటలు నేర్చుకుందాము. లేని వానికి కలిగినది తీసివేయబడుతుందంటే వాడు లేనివాడు ఎందుకు అయ్యాడు ఉన్నప్పుడు అని అంటే వాడు వాడుకోడు దానికి కలిగి ఉన్నది, అందుకే తీసేయబడుతుంది. కాబట్టి నీకున్న దాన్ని నువ్వు వాడుకోవాలి, నీకున్న సమయాన్ని వాడుకోవాలి, నీకున్న కొంచెం వనరులను వాడుకోవాలి. అవి మల్టిప్లై అవుతాయి, అది వాటి సహజ ధర్మం. ఒక్క విత్తనం ఉంటే చాలు నీ దగ్గర ఒక్క చెట్టు ఉన్నట్టే. ఒక్క విత్తనం ఉంటే చాలు నీ దగ్గర కొంతకాలం తర్వాత ఒక వనము ఉన్నట్టే. ఆ విత్తనాన్ని నువ్వు వాడుకోకపోతే నిష్ప్రయోజనమే, నిష్ప్రయోజనమే. అది నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. విత్తనాలు విత్తేవాడికి ఉపయోగం, కానీ దాచుకునేవాడికి ఏం ఉపయోగం అండి? యువర్ లైఫ్ ఈజ్ యూనిక్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. తర్వాత 26వ వచనం నుండి మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 26వ వచనం నుండి 29వ వచనం వరకు దేవుని యొక్క రాజ్యము ఎట్లు ఉంటుంది, ఎట్లు ఉన్నది అనేది చెప్పారు ప్రభు. చదువుతాను, చూడండి. మరియు ఆయన, ఒక మనుషుడు భూమిలో విత్తనం చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉంది. భూమి మొదట మొలక, తరువాత వెన్ను, తర్వాత వెన్నులో ముదురు గింజను తనంతట తానే పుట్టిస్తుంది. పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని సేతిగాడు వెంటనే కొడవలు పెట్టి కోయును అని చెప్పెను. యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు? దేని ద్వారా తాను చెప్పాలనుకున్న సందేశం యొక్క సారాంశాన్ని చెప్పారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, యేసు ప్రభు దేవుని రాజ్యము గురించి చెప్పాలనుకున్నారు. దేవుని రాజ్యము ఎలా మొలకెత్తుతుంది, దేవుని రాజ్యము ఎలా విస్తరిస్తుంది, దేవుని రాజ్యము ఎలా పెరుగుతుంది మొదలగు విషయాలు చెప్పారు. ఎప్పుడు దేవుని రాజ్యం ఏర్పడుతుంది కంప్లీట్గా, ఇది చెప్పాడు. దీనికి ఒక ఉదాహరణ తీసుకున్నారు ప్రభు. ఒక విత్తనం భూమిలో వేసి, విత్తనం వేసిన వాడు ఇంటికి వెళ్ళి పడుకుంటాడు, ఉదయాన్నే లేస్తాడు, మళ్ళీ రాత్రి పడుకుంటాడు. రాత్రింబగళ్ళు పడుకొనొచ్చు మేలుకొనొచ్చు అన్నప్పుడు ఇంకా అతనికి వేరే పని లేదు. ఎందుకని మొలకెత్తే వరకు పని లేదు. మొలకలు రావాలి, విత్తనం వేశాడు, తర్వాత పంట కోశాడు. ఈ రెండింటి మధ్యన, విత్తనం వేశాడు, పంట కోశాడు, ఈ రెండింటి మధ్యన విత్తనముకు వెన్నును, విత్తనానికి మొలకను, విత్తనానికి ముదురు గింజను ఎవరిస్తారు? ఎవరిస్తారు? భూమి ఇస్తుంది. ఇక్కడ ఏం చెప్పాలని ప్రభు ప్రయత్నం చేస్తున్నారు? విత్తనం వాక్యం అనుకోండి. వాక్యము అను విత్తనము ఒక విశ్వాసి యొక్క హృదయంలోనికి వెళ్ళి అది ఫలిస్తుంది. మనకు ఇదే ఉపమానంలో నేలను మానవ హృదయంగా చెప్పాడు. దేవుని రాజ్యము ఒక వ్యక్తి యొక్క హృదయంలో స్థాపించబడుతుంది, స్థిరపరచబడుతుంది. దేవుని రాజ్యము అనేటువంటి పదాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు డిఫరెంట్ మీనింగ్స్తోనే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఇజ్రాయేలు, పీపుల్ ఆఫ్ ఇజ్రాయేల్ వాజ్ కాల్డ్ యాజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంగా ఎర్త్లీ కింగ్డమ్ను ఇజ్రాయేల్ని పిలిచారు. రెండవది, దేవుని యొక్క రాజ్యము సంఘము.
అది ఎప్పుడు ప్రారంభమైంది? అపోస్తలుల బోధ చేత ప్రారంభమైంది. ఎప్పుడు ముగుస్తుంది? ప్రభువు యొక్క రాకడతో ముగుస్తుంది. కోత కోసేవారు దేవదూతలు. కాబట్టి ఏమర్థం అవుతోంది మనకి? ప్రారంభం ఉంది, ముగింపు ఉన్నది. విత్తబడింది, మొలకెత్తింది, పెరిగింది, విస్తరించింది, ఫలించింది, కోయబడింది. ఇక మూడవది విశ్వాస యొక్క అంతరంగంలోని సిద్ధపాటు. దేవుని రాజ్యము అది ప్రారంభమైన తరువాత దాని సంపూర్ణత వైపు అది నడుస్తుంది. మొదట మనం దేవుని యొక్క రాజ్యము, దేవుని సంఘాన్ని గురించి ఆలోచిస్తే అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినాన పేతురు గారి యొక్క ప్రసంగంతో 3,000 మంది దేవుని రాజ్యంగా ఆవిర్భవించారు. ఆ తర్వాత మీరు కాలక్రమేణా చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథంలో అనేక సంఘాలు వారి నుండి నిర్మాణం చేయబడుతూ వచ్చాయి. ఇవాళ విశ్వవ్యాప్తంగా ప్రపంచం అంతటా కూడా కోట్లాది మంది దేవుని యొక్క రాజ్యములో సభ్యులు ఉన్నారు, విశ్వాసులైన వారు ఉన్నారు. కనుక దాని యొక్క సంపూర్ణతకు అది వెళ్ళినప్పుడు ప్రభువారి యొక్క రాకడలో వారంతా కూడాను దేవుని యొక్క రాజ్యంగా ఉంటారు. కనుక మనం సంఘాన్ని రాజ్యంగా భావించి ఆలోచిస్తే అది పెదిగేటి గుణాన్ని కలిగి ఉన్నది, వృద్ధి చెందేటి గుణాన్ని కలిగి ఉన్నది. అలాగే ఇశ్రాయేలు కూడాను క్రీస్తు యొక్క 2వ రాకడలో 1000 సంవత్సరాల పరిపాలనలో ఆయన తన రాజ్యాన్ని ఇశ్రాయేలీలకు ఇవ్వబోతున్నాడు ఇదే భూమి మీద. కనుక అది కూడాను కాలానుగుణంగా దాని యొక్క ఉనికిని అది కొనసాగిస్తూ వచ్చింది. కనుక ఈ వచనాల్లో మనం చూస్తే కొడవలి పెట్టి కోత కోసేటువంటి అనుభవం ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులలో నుండి గొర్రెలను గొల్లవాడు మేకల నుండి వేరు చేసినట్టుగా వేరు చేస్తాడు. అలాగే ప్రభు గోధుమలు గురుగులు కలిపి పెరిగినప్పుడు దేవదూతల కోత కాలంలో వాటిని వేరు చేస్తారన్నాడు. కనుక దేవుని సంఘము కొట్లలో కూర్చబడే విధముగా పంట ఎగ్జాంపుల్ చెప్పబడింది. అనగా నూతన ఆకాశం నూతన భూమి మీద యేసుక్రీస్తుతో కలిసి శాశ్వతంగా ఉండేటట్టుగా దేవుని యొక్క రాజ్యం ప్రక్కకు తీయబడుతుంది, ఏర్పాటు చేయబడుతుంది. ఇది మనం నేర్చుకోవాలి. ఇక 30వ వచనం నుండి 34వ వచనం వరకు మరొక ఉదాహరణ ఇదే కాన్సెప్ట్ ఉండేటట్లుగా చెబుతూ వచ్చాడు. 30 నుండి 32 వచనాలు చదువుతాం. మరియు ఆయన ఇట్లా, నేను దేవుని రాజ్యాన్ని ఎట్లు పోల్చుదాం, ఏ ఉపమానంతో దాన్ని ఉపమించుదాం? ఆవగింజను పోలింది. అంటే బిగినింగ్లో ఇట్ విల్ బి లైక్ ఎ స్మాల్ వన్, ఎండింగ్కి వచ్చేటప్పటికి ఆకాశ పక్షులు విశాలమైన వృక్షం మీద కొమ్మల మీద కూర్చున్నట్లుగా ఎదిగిపోతుంది అని అన్నాడు. ఇన్ హి స్టిపులేటెడ్ టైమ్ ఇట్ విల్ గ్రో, దానికి ఇవ్వబడిన సమయంలో అది పెరుగుతుంది అని చెప్పాడు. ఆవగింజను పోలి ఉంది. ఆవగింజ భూమిలో వేయబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనాలన్నిటికంటే చిన్నది. విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కల్లో పెద్దదై కొమ్మలు వేస్తుంది. ఆకాశ పక్షులు దాని నీడన నివసించగలవు. ప్రారంభంలో కొంచెమే ఉన్న ముగింపులు విస్తారం అవుతుంది దేవుని రాజ్యం. సంఘం విశ్వవ్యాప్తంగా ఉంది, ఇంకా పెరుగుతుంది. శ్రమకాలం వచ్చినప్పుడు ఇంకా పెరుగుతుంది సంఘం. అదే మనం చూస్తున్నాం. ఇక 33, 34 వచనాల్లో వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానాలు చెప్పారు. అవి ఇక్కడ రాయబడలేదు. యేసు చెప్పిన అన్ని ఉపమానాలు కూడా రికార్డ్ చేయబడలేదు.
అవసరముగా ఉన్నవి ఆయన తలంచినవి మార్క్ రాస్తున్నాడు. అయితే వినుటకు శక్తి కలిగిన కొలది చెప్పాడట. వినుటకు శక్తి కలిగిన కొలది వినాలి అంటే ఒక వ్యక్తి క్యాపబిలిటీ, ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ 45 minutes ఏకధాటిగా వినగలడు, గ్రహించగలడు, ఆ తర్వాత గ్రహించలేడు. కనుక ఒక లిమిటెడ్ టైం కొరకే వినికిడి కొరకైన శక్తి అలౌడ్. అందుకనే వినుటకు శక్తి కలిగిన కొలది కూడా ఆయన వారికి ఉపమానాలు చెప్పాడు. ఆయన ఉపమానాలు ఎన్నెన్ని చెప్పగలడు, కానీ వినే శక్తి, గ్రహించే శక్తి ఉండాలి కదా. కనుక వారు వినగలిగినంతటి సేపు వినగలిగినన్ని ఉపమానాలు ఆయన వారికి చెప్పాడు. కనుక మనం ఎప్పుడు కూడా గుర్తించాల్సింది ఏమిటంటే, చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది, అద్భుతమైనటువంటి విశేషం ఏమిటంటే, వినేటువంటి వ్యక్తి యొక్క వినగలిగినటువంటి శక్తి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. బోధకులు ఎంతోసేపు వివరించడం కాదు. పౌలు గారు అదే అన్నాడు, 10,000 మాటలు మాట్లాడటం కంటే 5 మాటలు అర్థమయ్యేట్టుగా చెప్పడం మంచిది అన్నాడు. విస్తారమైన బోధ వల్ల ఫలితం ఉండదు, అర్థవంతమైన బోధ వల్లే ఫలితం ఉంటుంది. ఉపమానం లేకుండా ప్రభు వారికి ఏమీ బోధించలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నింటినీ విశదపరిచాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం యొక్క మర్మములు గుర్తెరుగుట ఆత్మ వశంలో ఉంది. అయితే మనిషి వశంలో ఏముందంటే, ఒంటరిగా ప్రభువు సన్నిధిలో కూర్చొని ధ్యానించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు బయలుపరుస్తాడు. అయితే ఆయన బయలుపరిచినప్పుడు దానిని గ్రహించడానికి కావలసినటువంటి ప్రిపేర్డ్నెస్ టు సిట్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ రావాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుని నేర్చుకునేటువంటి సమయాన్ని ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి 41వ వచనం వరకు ఒక అద్భుతమైన విశేషం, ఒక సంఘటన, ఒక వాస్తవ గాథ, ఒక అద్భుతం వ్రాయబడింది. అదేమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సముద్రమును గాలిని గద్దించినప్పుడు అవి ఆయనకు లోబడటం. హీ మేనిఫెస్టెడ్ హిస్ సూపర్ న్యాచురల్ పవర్. ఆయన అసాధారణమైనటువంటి శక్తిని, ఆయన అధికారాన్ని ఆయన వినియోగపరిచి వారి ఎదుట తానెవరో తెలియచేశాడు. ఆ శిష్యుల ఎదుట తానెవరో తెలియచేశాడు. చదువుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన వారికి బోధిస్తూ ఉన్నాడు. సాయంకాలం అయిపోయింది. సాయంకాలమున ఆయన అద్దరికి పోదుము అని వారితో చెప్పాడు. జనులు ఉన్నారు ఆయన దగ్గర, జనులను వారు పంపించి వేశారు. అద్దరికి ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు? వాట్ మేడ్ హిమ్ టు గో టు ద అదర్ షోర్ ఆఫ్ ద సీ? ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? 5వ అధ్యాయంలో గెరాసేను దేశస్థుడు ఒకడు దురాత్మల చేత బాధించబడుతూ అవి విడిచినప్పుడు ఊళ్ళోకి వెళ్ళేవాడు, ఊళ్ళో మళ్ళీ అవి పట్టేవి, మళ్ళీ సమాధంలోకి వచ్చేవాడు. అతడి విజ్ఞాపన ప్రార్థన, అతడి దుస్థితి ప్రభు సన్నిధికి వచ్చింది. అందుకే ఆయన అద్దరికి వెళ్ళుదము అంటున్నాడు. టు సేవ్ ఎ పర్సన్ ఫ్రమ్ ద డిమానిక్ ప్రిన్సిపాలిటీస్, దురాత్మ సంబంధిత సమూహాల నుండి ఒక వ్యక్తిని విమోచించడానికి ఆయన అద్దరికి వెళ్దాం అంటున్నాడు. హిజ్ ఎవ్రీ మూవ్ ఈజ్ మీనింగ్ఫుల్, హిజ్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ యూజ్ఫుల్. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. ఆయన ప్రతి విధమైన కదలిక ప్రయోజనకరమైనది, ప్రతి పని ఆయన ప్రయోజనకరమైనది చేశాడు. మన పనులు, మన కదలికలు కూడా ఆ విధంగా చూసుకోవాలి. మన ప్రయాణాలు ప్రయోజనకరమైనవై ఉండాలి. సమయాన్ని వృధా చేసుకుంటూ ఇటు అటు తిరగటం కాదు పరిచర్య అంటే. విత్ ఎ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ ఇన్ యువర్ మినిస్ట్రీ యూ షుడ్ మూవ్, యూ షుడ్ టేక్ ఎ మూవ్. నువ్వు ఒక్కసారి నీ స్టేషన్ నుంచి కదులుతున్నావు అని అంటే అర్థం ఒక పని ఉన్నది అక్కడ, ప్రభువు పని నిమిత్తం అయి ఉండాలి. జనులను పంపివేశారు. ఆయన ఉన్న పాటన
చిన్న దోణిలో ఆయన ఎక్కించుకుని వెళ్ళారు. ఆయనతో పాటు మరికొన్ని దోణులు వచ్చాయి, కానీ ఆ దోణులు చివరికి చేరలేకపోయాయి. ప్రభువు ఉన్న దోణి మాత్రమే చేరింది, మిగిలిన దోణులు వెనుతిరిగిపోయాయి. గ్రహించాలి, అది చిన్న దోణి. ఆయన అమరమున తలవాల్చుకుని నిద్రపోతున్నాడు. దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రపోతున్నాడు. అప్పుడు పెద్ద తుఫాను రేగింది. ఈ గలిలయ సముద్రం మీద తుఫానులు సాధారణం. మేము ప్రయాణం చేసాం. ఒక 5 మైల్స్ బిలో 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మంచినీటి సరస్సు, దీనిలో చేపలు ఉంటాయి. దీని లక్షణం ఏంటంటే చెప్పా పెట్టకుండా తుఫాన్లు వస్తాయి, తీవ్రంగా వస్తాయి. మేము బోట్లో వెళ్ళాం, మిషన్ బోట్లో వెళ్ళాము, మోటార్ బోట్లో. ఇట్ టేక్స్ 20 మినిట్స్ లోపలే పట్టింది మాకు, 5 to 8 కిలోమీటర్స్ మధ్య దూరం. కానీ ఆ రోజుల్లో సాధారణమైనటువంటి ఆర్డినరీ బోట్స్, దోణులు కదా, చిన్న చిన్న పడవలు, వాటిల్లో వెళ్ళాలంటే తెడ్లు వేసి నడిపించాలి. అక్కడ లక్షణం ఏమిటంటే ఆ సముద్రం సడన్గా వచ్చేస్తుంది అన్నమాట. కొన్ని ప్రాంతాల్లో ఫ్లడ్స్ వచ్చినట్టుగా ఇక్కడ తుఫాన్ లాగా వచ్చేస్తుంది, గాలి విపరీతంగా వచ్చేస్తుంది. అలాంటి దాన్ని చిక్కుకున్నారు. చిన్న దోణి, పెద్ద తుఫాను. వాళ్ళందరూ జాలరులే, వారు సాధారణంగా వీటికి అలవాటు పడిన వాళ్ళే. కానీ ఇది అన్నిటికంటే తీవ్రమైనటువంటి అతిపెద్ద తుఫాను. అందుకనే వాళ్ళు గడగడలాడిపోతూ, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అన్నారు. ఆయన లేపేశారు. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? నిద్రపోతున్నాడు ఆయన. ఆ తుఫాను ఆయనను కలవరపరచలేకపోయింది, ఆయనను నిద్ర నుంచి అయినా సరే మేల్కొనేటట్టుగా చేయలేకపోయింది. అది దట్ మచ్ స్ట్రాంగ్ విల్ పవర్డ్ జీసస్ క్రైస్ట్. ఏం చేస్తుంది అది? ఇట్స్ ఎ టెంపరరీ వన్. అది లోబడేటువంటిదే, దాని శక్తి లోబడే శక్తే, ఎదురు తిరిగే శక్తి కాదు ఆయనకి. అది మాట వినే శక్తి కలిగిందే కానీ మాట ధిక్కరించగలిగే స్థాయి దానికి లేదని ఆయనకి తెలుసు. ఆయన నిద్రపోతూనే ఉన్నాడు. వాళ్ళు బలవంతాన్ని లేపారు. ఆయన లేపి అంటున్నాను, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? చింత లేకపోవటమే. పేతురు గారు రాశాడు కదా, మీ నిమిత్తం ఆయన చింతిస్తున్నాడు, మీ చింత యావత్ ఆయన మీద వేయండి అన్నాడు. ఆయన చింతించే దేవుడు, చింతలేనివాడు కాడు. మన కొరకు చింతించేటువంటి దేవుడు, మన కొరకు ఆలోచించే దేవుడు. ఆయన్ని ప్రశ్నించారు. అందుకు ఆయన లేచి జవాబు ఇవ్వకుండా, వారికి జవాబు ఇవ్వకుండా గాలిని గద్దించాడు. మిక్కిలి నిశ్శబ్దమై ఊరుకుండు అని సముద్రంతో చెప్పాడు. గాలి అణిగిపోయింది, మిక్కిలి నెమ్మదైపోయింది. వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. ప్రభు ఆ తర్వాత సముద్రం నెమ్మదించిన తర్వాత, గాలి అణిగిపోయిన తర్వాత అప్పుడు చెప్పారు, మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారా? ద సేమ్ కండిషన్ టుడే ఇన్ అవర్ లైఫ్స్. ఇవాళ నెలాఖరు వచ్చింది అంటే కార్యాలయం సిబ్బంది జీతాలు ఎలాగా అనే ఆలోచన వచ్చేస్తుంది, కలవరం వచ్చేస్తుంది. మీరు ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారా? మీరు అసలు ఎందుకు భయపడుతున్నారు? 2 questions ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు ఆన్సర్ టు ద లార్డ్. ప్రభువుకి ఈ 2 జవాబులు మనం చెప్పాలి. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీనింగ్లెస్. అవర్ ఫియర్స్ ఆర్ మీనింగ్లెస్. మన భయాలు అర్థం లేనివి. ఎందుకని? మన ప్రభు ఉన్నాడు మనతో. మీరు ఇంకా నమ్మిక లేకున్నారా? దట్ మే బి ద వన్ రీజన్ ఫర్ ఫియర్. నమ్మకం లేకపోతేనే భయం, నమ్మకం ఉంటే భయం ఎందుకు? ఒక చిన్న ఉదాహరణ. ఒక బస్సు డ్రైవర్ చాలా వేగంగా నడిపిస్తున్నాడట. బస్సులోని వాళ్ళందరూ కూడా ఆ వేగానికి హాహాకారాలు చేస్తున్నారు. కానీ ఒక చిన్న బిడ్డ ఆడుకుంటోంది అదే బస్సులో. ఆ చిన్న పాపను పిలిచి మిగతా ప్రయాణికులు అడిగారు, అమ్మ బస్సు ఇంత ర్యాష్గా, రెక్లెస్గా, వేగంగా డ్రైవర్ నడిపిస్తుంటే అందరూ కేకలేసి భయపడుతుంటే నువ్వేంటి ఆడుకుంటున్నావు, భయపడటం లేదు అంటే, ఆ పాప, చిన్ని పాప చెప్పిందట, దట్ డ్రైవర్ ఈజ్ మై డాడ్. ఆ వెహికల్ డ్రైవ్ చేస్తున్నవాడు ఎవరో తెలుసా? మా నాన్న. మా నాన్న నన్నెందుకు ప్రమాదంలో పడేస్తాడు? పడేయడు.
కాబట్టి నేను సంతోషంగా ఆడుకుంటున్నాను. తన తండ్రి ఎవరో తనకు తెలుసు, తనను ఎలా ప్రేమిస్తాడో తెలుసు, తనను ఎలా కాపాడుకుంటాడో తెలుసు. అందుకనే ఆ చిన్న బిడ్డ భయపడలేదు. సంఘమా, దేవుని బిడ్డ, నీవు కూడా ఇంకా నమ్మిక లేకుండా ఉన్నావా? ఇంకా నమ్మిక లేకుండా ఉన్నావా? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నేను మరణించే లోపల దేవుడు నా ద్వారా చేయదలిచిన పని సంపూర్ణంగా తానే జరిగిస్తాడు, నన్ను ఆ విధంగా దీవిస్తాడని నాకు తెలుసు. కనుక ఆ విధానంలోనికి నన్ను తానే తీసుకుని వెళ్తాడు. నా లైఫ్ అలా డిజైన్ చేశాడు దేవుడు, నాకు అర్థమైంది. మై లైఫ్ వాజ్ డిజైన్డ్ బై గాడ్ టు ఇట్స్ ఫుల్నెస్. సంపూర్ణంగా నా జీవితాన్ని దేవుడు ఆయన డిజైన్ చేశాడు. లైక్ వైజ్ యువర్ లైఫ్, నా జీవితంలానే నీ జీవితం కూడా డిజైన్డ్ వన్. మనం భయపడాల్సిన పని లేదు, మనము దిగులు చెందాల్సిన పని లేదు. మన ప్రభువు మనకున్నారు, మనం నమ్మటమే. వారు ఇంకా భయపడుతున్నారు, ఎందుకంటే ఈయన ఎవరో గాలి సముద్రం ఈయనకు లోబడుతున్నాయని ఒకటితో ఒకటి చెప్పుకున్నారు. ఇంతకుముందు సముద్రానికి గాలికి భయపడ్డారు, ఇప్పుడేమో ఆయనకి భయపడుతున్నారు. ఆయన చూసి భయపడుతున్నారు, ఈయన ఎవరో అని. భయం కామనే. ఈయన ఎవరో అనేది ఎప్పటి వరకు ఉంటుంది తెలుసా? వారికి సరైన నాలెడ్జ్ వచ్చే వరకు ఆ భయం ఉంటుంది. ఈయనెవరు? దేవుని కుమారుడు. ఈయనెవరు? దేవుడు. ఈయనెవరు? సృష్టికర్త. ఈయన ఎవరు? రక్షకుడు. ఈయనెవరు? మన కొరకు ప్రాణం పెట్టాక వచ్చినాడు, మనల్ని కాపాడేవాడు. అది తెలిసే వరకు ఆ భయం పోదు. కనుక ఇవాళ చాలామంది దేవుని పట్ల నెగిటివ్ ఫియర్ కలిగి ఉన్నారు. అమ్మో, దేవుడు ఏమైనా చేసేస్తాడేమో. ఏం చేస్తాడు? నిన్ను రక్షించడానికి వచ్చినవాడు, నిన్ను నశింపజేసేవాడు కాదు నీ దేవుడు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. నీ కొరకు చింతిస్తున్నవాడు చింతలేనివాడు కాడు. నిన్ను చింతించద్దు అని చెబుతున్నవాడు. నీ చింత వలన నీవు నీ ఎత్తున మోరడు పెంచుకోలేవు. నీ తల వెంట్రుకల్లో ఒక్కదాన్ని కూడా నీవు ఆయన చిత్తము లేకుండా రాలిపోదని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు భయపడవు. కాబట్టి ఎఫర్మేషన్, నీవు ఎప్పుడూ కూడా ఆయన తోడున్నాడు, నేను భయపడక్కర్లేదు. ఆయన సర్వము ఎరిగినవాడు, నేను భయపడక్కర్లేదు. ఆయన నా సహాయకుడు, నేను భయపడక్కర్లేదు. 121 సంకీర్తనలో, కొండల తట్టు నా కనులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? నాకు వచ్చే సోర్స్ ఏంటో తెలుసా? సహాయం భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్త యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఐ నో మై గాడ్ హూ క్రియేటెడ్ ద యూనివర్స్ ఈజ్ హెల్ప్ఫుల్ టు మీ. ఐ డోంట్ నీడ్ టు ఫియర్. నేను భయపడక్కర్లేదు. దాట్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్. కానీ వారు భయపడ్డారు. ఈయన ఎవరో గాలి సముద్రం లోబడుతున్నాయి. ఆయన ఎవరు? దేవుడు. ఆయన ఎవరు? దేవుని వాక్యం. ఆయన ఎవరు? దేవుని కుమారుడు. ఆయన ఎవరు? రక్షకుడు. ఆయన ఎవరు? మన కొరకే నరావతారిగా వచ్చినటువంటి వాడు. మన కొరకు చింత లేకపోవటమే. చింతంతా అసలు ఆయనదే. మన రక్షణ చింతంతా ఆయనదే. రక్షించబడిన తర్వాత ఆయన రాజ్యానికి చేరే వరకు మన గురించి చింతించేవాడు ఆయనే. మనం చింతించక్కర్లేదు. కనుక ఈ 41 వచనాలు చెప్పుకోవటం ద్వారా మనం 4వ అధ్యాయాన్ని ముగించుకున్నాము.